శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. మన కంటి చేత చూడడానికి వీలు కానటువంటి పరబ్రహ్మం ఒకటి ఉన్నది. అది అనుగ్రహించిన నాడు అవతారంగా ఈ భూమి మీదకి దిగొస్తూ ఉంటుంది. ఒకనాడు అలా దిగొచ్చింది, అనేక అవతారాలు వచ్చాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ అక్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అనేక అవతారాలుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అలా పరమాత్మ దిగి వచ్చిన నాడు మనం మన కంటితో చూడగలిగినటువంటి స్థితిని పొందుతున్నాం. కానీ ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్పినట్టు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ పరబ్రహ్మము ఇందులో ఉన్నాడు అందులో లేడు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ. అందుకే శుకబ్రహ్మ భాగవతాన్ని ప్రారంభం చేస్తూ అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. నెయ్యి పాల అంతటా వ్యాపించి ఉన్నట్లుగా అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము ఈ లోకములన్నిటినీ కూడా హేళగా సృజిస్తోంది, నిలబెడుతోంది, లయం చేసుకుంటోంది, మళ్ళీ పునః సృష్టి చేస్తోంది. ఆయన చేసినప్పుడు ఆయనేం కష్టపడడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అని పరమహేళగా సృష్టి స్థితి లయ అనేటటువంటి 3 కార్యములను పరమాత్మ నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ చేసేటప్పుడు ప్రధానంగా ప్రాణులు 2 రకాలుగా సృజింపబడతాయి. ఒకటి స్థావరములు అని పిలువబడతాయి. రెండవ వాటిని జంగమములు అని పిలుస్తారు. స్థావరములు అంటే వృక్షాదులు, అవి కదలలేవు. ఎక్కడ పుట్టాయో శరీరం విడిచిపెట్టే పర్యంతము అక్కడే ఉంటాయి. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఉద్భుదము అంటారు, భూమిని చీల్చుకుని పైకొస్తుంది. ఆ చెట్టు చిన్న చెట్టుగా ఉన్నప్పుడు దాని ఆకులు తినడానికి ఒక మేక ప్రయత్నిస్తోందనుకోండి, తనను తాను రక్షించుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళిపోలేదు.
ఎవరో గొడ్డలి పట్టుకొని వచ్చి దాన్ని నరకడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోండి, ఆయన నన్ను నరకడానికి వస్తున్నాడు కాబట్టి నేను దూరంగా తొలగిపోతాను అని వెళ్ళిపోయేటటువంటి అవకాశం దానికి ఉండదు. అది ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగాలి, ఎక్కడ పెరిగిందో అక్కడే లయమైపోవాలి తప్ప కదలిక లేనటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి. ఆ కదలిక లేకపోవడంలోనే అవి పడేటటువంటి కష్టం అలా ఉంటుంది. స్థావరములు అంటారు వాటిని. రెండవ శ్రేణికి చెందినవి జంగమములు అంటారు. ఇవి కదులుతాయి. ఈ కదిలేటటువంటి ప్రాణులు 3 రకాలుగా సృజింపబడతాయి అని. 1 దేవతలు, 2 మనుష్యులు, 3 తిర్యక్కులు. ఇందులో దేవతలు సుఖమనుభవించడానికి మాత్రమే సృజింపబడతారు. వారికి దుఃఖస్పర్శ ఉండదు, వారు ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. 2వ కోవకి చెందినవి తిర్యక్కులు. భూమికి అవి వెన్నుపం అడ్డంగా ఉండేటట్టుగా పుడతాయి. మళ్ళీ వెన్నుపం అడ్డంగానే పెరుగుతుంది తప్ప మళ్ళీ ఇలా నిలువుగా పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి ప్రాణులన్నీ తిర్యక్కులు, జంతువులు అందులోకి వస్తాయి. అవి దుఃఖాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటాయి. వాటికి సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. అసలు జీవితానికి భద్రతే కొరవడి ఉంటుంది. నేను ఇవాళ ఆహారం కోసం బయటికి వెళితే నేను వేరొకరికి ఆహారం అయిపోకుండా ఉంటాను అన్న ధైర్యం వాటికి ఉండదు. ఒక కోడి ఉందనుకోండి, బయటికి వచ్చి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తుక్కు చిమ్మి అందులో ఉన్నటువంటి క్రిములను తినేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా అది గ్రద్దకి ఆహారం అయిపోతుంది. తాను ఆహారాన్వేషణ చేస్తూ వేరొకరికి తాను ఆహారం కాకుండా బ్రతకగలననేటటువంటి నమ్మకం కూడా వాటికి ఉండదు. అందుకే భయం ఎక్కువగాను దుఃఖం ఎక్కువగాను ఉండేటటువంటి ప్రాణులు తిర్యక్కులు. అందుకని వాటికి దుఃఖం. దేవతలకి కేవలం సుఖం. మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికీ సుఖము దుఃఖము రెండిటినీ అనుభవిస్తారు. కేవలము దేవతల్లా సుఖాన్ని అనుభవించారు, కేవలము తిర్యక్కుల్లా దుఃఖాన్ని అనుభవించారు. సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇవాళ సుఖంగా ఉన్నాడని రేపు సుఖంగా ఉంటాడు అని నమ్మకం ఉండదు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నాడని 1 గంట పోయిన తర్వాత దుఃఖంతోనే ఉంటాడు అనేటటువంటి సిద్ధాంతము ఉండదు. మళ్ళీ సుఖాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే రామాయణం సుందరకాండలో సీతమ్మ ఒక మాట అంటుంది, కళ్యాణీ బతకాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు పరిపూర్ణంగా జీవించినటువంటి మనుష్యుడు జీవితాంతము దుఃఖపడినప్పటికీ ప్రాణోత్క్రమణ సమయంలోనైనా సరే ఏదో ఒక శుభవార్త వింటాడు, సుఖపడతాడు తప్ప అసలు ఏ సుఖమూ లేకుండా నేను కేవలము దుఃఖమే అనుభవిస్తాను అన్న సిద్ధాంతము ఉండదు. కేవలము దుఃఖము తప్ప సుఖముండదు అన్న సిద్ధాంతము ఉండదు. మనుష్యుడు రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఈ మాటలు నేను అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. పరమేశ్వరుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు అని నేను మీతో మనవి చేశాను. ఇందులో స్థావరములు ఉంటాయి, అవి కదలలేవు అని చెప్పాను. జంగమములు 3 రకాలుగా ఉంటాయి. అందులో కేవలము సుఖాన్ని అనుభవిస్తారు దేవతలు, దుఃఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాయి జంతువులు, సుఖదుఖములు రెండింటినీ అనుభవిస్తారు మనుష్యులు. ఇప్పుడు నాకొకటి చెప్పండి, ఈశ్వరుడు నన్ను ఒక మనుష్యుడిగా పుట్టించాడు. ఆయన నన్ను మనుష్యుడిగా పుట్టించడంలో ఆయనకి ఒక స్వేచ్ఛ, అంటే వీడిని ఇలాగే పుట్టిద్దాం, ఈ జీవుణ్ణి వీడు సుఖము దుఃఖము కూడా అనుభవించేటట్టు చేద్దాం అని ఒక దేవతా శరీరాన్ని సృష్టించేటప్పుడు వీడికి పాపం ఏ దుఃఖం వద్దులే, వీడు సంతోషంగా ఉండని, వీడిని సుఖమే పొందేటట్టుగా చేద్దామని ఆయన సృజించాడు అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు యందు పక్షపాత బుద్ధి ఉన్నది అన్నదానికి అది నిదర్శనమవుతుంది కదా. నన్ను ఇలా మనుష్యుడిగా సృష్టించి ఒక కుక్కని కుక్కగా సృజించి దేవతని దేవతగా సృజించి ఇలా ఎందుకు సృజించావు అని అడిగారు అనుకోండి, నా ఇష్టం అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, నా ఇష్టం, నేను అలా సృజించాను. అప్పుడు 2 లక్షణములు గోచరిస్తాయి. ఒకటి ఆయన నియంత. ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం. 2 ఆయన యందు పక్షపాత బుద్ధి ఉంది. అందుకని కొందరిని దుఃఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖపెడుతూ ఉంటాడు, కొందరిని సుఖదుఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది. కానీ
ఈశ్వరుని యందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి ఎప్పుడు. అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు. మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా, వేరొక ప్రాణి కుక్కగా, వేరొకరు దేవతగా ఏ కారణానికి అవ్వవలసి ఉంటుంది అంటే ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాల్ని పొందుతారు. ఇప్పుడు కర్మ అనేటటువంటిది ఎంత శక్తివంతమైనటువంటి సాధనమైంది. భాగవతం దశమస్కంధంలో కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి ఇద్దరిని రథం ఎక్కించి తీసుకెడుతున్నాడు. తీసుకువెడుతుండగా అకస్మాత్తుగా అశరీరవాణి పలికింది. తుష్టయగు భగినిమెచ్చగ ఇష్టుడవై రథము నడిపే దరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమీ అంది. ఎంతో సంతోషంగా చెల్లెలు బావగారు అని రథం ఎక్కించి తీసుకెడుతున్నావు, కానీ ఈమె యొక్క అష్టమ గర్భమునందు జన్మించేటటువంటి సంతానము నిన్ను సంహరిస్తుంది అంది. అనగానే ఇప్పటి వరకు నా చెల్లెలు బావగారు అని ఎంతో ప్రేమతో రథాన్ని నడుపుతున్నటువంటి కంసుడు రథం దిగి నా మృత్యువుకు కారణమైనటువంటి అష్టమ గర్భంలో సంతానాన్ని కనేటటువంటి వ్యక్తి ఈమె కనుక మూలాన్ని ఛేదిస్తాను, ఈమెని సంహరిస్తాను. ఈమెని సంహరిస్తే అసలు ఇంకా అష్టమ గర్భంలో బిడ్డ పుట్టరు, పుట్టకపోతే నాకు మృత్యు ఉండదు, అందుకని ఈమెని చంపేస్తానన్నాడు. అప్పుడు వసుదేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఒక విషయాన్ని మనవి చేస్తాడు. అది పురాణము కదూ. పురాణము వేదములో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్నే మళ్ళీ ప్రతిపాదన చేస్తుంది. ఆయన వసుదేవుడు అంటాడు, కర్మములే మేలునిచ్చును, కర్మంబులే కీడునిచ్చు, కర్మంబులే సమస్త సుఖదుఖములకు కారణములు బ్రహ్మముకునైనన్ కర్మకుడవై యుండియు ఇతరులను తడవంగనేలా. నువ్వు చేసుకున్నటువంటి మంచి పనులు ఏ ఉంటాయో ఆ మంచి పనుల వలన సుఖాల్ని పొందుతావు. నువ్వు చేసిన చెడ్డ పనులు ఏ ఉంటాయో వాటి వలన దుఃఖములను పొందుతావు. నువ్వు చేసిన కర్మ ఏదో ఉంది గత జన్మలో, అది నీకు మృత్యువుగా వస్తోంది. ఇప్పుడు నువ్వు ఈమెని చంపుదానని ఆలోచన చేసినంత మాత్రం చేత నీ మృత్యువు రాకుండా పోతుందా? ఇంకా కొన్ని చెడ్డ పనులు చేస్తున్నావు. ఇప్పుడు చెల్లెల్ని చంపుతున్నావు, కొత్తగా పెళ్ళయిన దాన్ని చంపుతున్నావు. కాబట్టి ఎవరు చేసిన కర్మ వారికి ఫలితంగా వస్తుంది అని తెలిసినప్పుడు మళ్ళీ కొత్తగా కర్మ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తావు? కొత్తగా ఎందుకు తప్పు చేస్తావు? చెయ్యకు అంటాడు. చేసిన కర్మ పునర్జన్మకి కారణమవుతుంది. ఇది సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. నాకు జన్మనివ్వడానికి అంటే నాకు పునర్జన్మనివ్వడానికి ఎవరు హేతువు అని అడిగారు అనుకోండి, భగవంతుడు హేతువు అని నిర్ధారించకూడదు. నేను ఏవి చేశానో ఆ చేసినటువంటి కర్మలే నేను ఉత్తరోత్తర ఎటువంటి జన్మని పొందాలి అన్నదానికి హేతువులవుతాయి. మొదటి విషయం. 2, నేను రాబోయే జన్మలలో ఎంత సుఖాన్ని పొందాలి, ఎంత దుఃఖాన్ని పొందాలి అన్నదానికి కూడా నేను చేస్తున్నటువంటి కర్మలే కారణమవుతాయి. ఇందులో మీరు విభాగం చేసినప్పుడు ఒక చిత్రాన్ని గమనించవలసి ఉంటుంది. ఈశ్వరుడు జంగమములను సృజించినప్పుడు, సరే స్థావర ప్రాణిని అలా ఉంచండి, దానికి కదలికే లేదు. ఈ జంగమములను అంటే కదిలే ప్రాణులను సృజించినప్పుడు ఒక చిత్రాన్ని అందులో సృష్టించాడు. ఒకటి తిరియక్కు. తిరియక్ అంటే పశువు. పశువుకి అసలు కర్మాధికారం లేదు. నేను ఇదిగో ఈ పని చేస్తాను అనడానికి, దానికి అలా సంకల్పం చేయడానికి కానీ, ఒక కర్మ చెయ్యడానికి కానీ దానికి అధికారం లేదు. నేను వెళ్ళి ప్రవచనం వింటానండి, దానికి అవకాశం లేదు. నేను అర్థం చేసుకుంటాను, అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, దానికి అవకాశం లేదు. నేనేదో పుణ్యం సంపాదించుకుంటాను, దానికి అవకాశం లేదు. ఏదో కాకతాళీయంగా అనుకోకుండా దాని వలన ఏదైనా పుణ్యం జరగాలి తప్ప కర్మాధికారం మాత్రం దానికి లేదు. కాబట్టి అది కర్మ చేసి వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి ఇక సిద్ధాంతం లేదు. మరి అది ఏమనుభవిస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం ఏదనుభవించాలో అదొక్కటే అనుభవిస్తుంది అంతే. ఇగో ఇంత దుఃఖం పొందాలి అనుభవించేస్తుంది, ఇంత సుఖం పొందాలి అనుభవించేస్తుంది. దేవతలు వాళ్ళు దుఃఖం అనుభవించడానికి లేదు, వాళ్ళు సుఖం ఒక్కటే అనుభవిస్తారు. అందుకే వాళ్ళకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే పుట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, పెరుగుతున్నప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 30 ఏళ్లలోపు ఉంటారు. తప్ప వాళ్ళ వయస్సు దాటరు, నిత్య యవ్వనులై ఉంటారు. కాబట్టి వాళ్ళు కొత్త
కొత్తగా కర్మ చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు. ఒక యజ్ఞం చేశామనుకోండి, ఫలానా దేవత యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటాం. ఏదో ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక యజ్ఞం చేస్తే ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత వర్షం పడాలి అని కోరుకుంటాం. ఇంద్రుడు ఎవరికి యజ్ఞం చేస్తాడు? అందుకని దేవతలు యజ్ఞం చెయ్యరు. దేవతలు ఇంకా పుణ్యకర్మలు చేసే అవకాశం లేదు. కానీ వాళ్ళు దేవలోకవాసం చేసి దేవతా పదవులలో కూర్చుని సుఖాలను అనుభవించినటువంటి కారణం చేత వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదుందో అది క్షయమైపోతూ ఉంటుంది. ఆ సుఖం అనుభవిస్తుంటే ఆ పుణ్యం పోతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నేను ఏదో ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి ఓ మూట కట్టి పక్కన పెట్టుకున్నాను అనుకోండి. పక్కన పెట్టుకుని ప్రతిరోజు అందులోంచి కొంత ద్రవ్యం తీసి నా కొడుక్కిచ్చి ఏదో ఖర్చు పెట్టరా అంటూ పెడుతున్నాను అనుకోండి. నేను కదలక్కర్లేదు, హాయిగా కూర్చున్నవాడిని కూర్చున్నట్టే సుఖాలు అనుభవిస్తూ కావలసిన సంబారాలన్నీ నా దగ్గరున్న 50,000 రూపాయల ద్రవ్యపు మూటలోంచి తీసి ఖర్చు పెట్టుకుంటున్నాను. ఖర్చు పెట్టడం అంటూ ప్రారంభం చేసి భోగం అనుభవించడం అన్నది ప్రారంభం చేసిన తర్వాత ద్రవ్యం అలాగే ఉండిపోతుంది ఆ మూటలో? ఉండదు. కొంతకాలానికి పూర్తిగా అయిపోతుంది. ఇక్కడ పూర్తి అయిపోగానే అక్కడ భోగం కూడా అయిపోతుంది. ఇక్కడ లేనప్పుడు అన్నం ఎక్కడిది? ఇక్కడ లేనప్పుడు సౌఖ్యం ఎక్కడిది? ఉండదు. దేవతల యొక్క పరిస్థితి కూడా అంతే. పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోసేస్తారు. అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. వాళ్ళ పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని మర్త్యలోకానికి పంపిస్తారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ ప్రాణి ఏ శరీరంతో వచ్చిందో ఆ శరీరంతోటే మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా శరీరాన్ని తప్పకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి లోకం ఏది ఉంటుందో దానికి మర్త్యలోకము అని పేరు. ఆ లోకంలో పుట్టినవాడు నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉంటానండి అన్న విషయాన్ని అసలు అడగడానికి అవకాశం ఉండదు. అది ఆ లోకమునకు ప్రధాన ధర్మం. ఇప్పుడు మనం ఉన్న లోకాన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అంటే సమస్త ప్రాణుల యొక్క శరీరములు మృత్యువు చేత గ్రసింపబడతాయి. ఏదో ఒకనాడు మృత్యువు మింగేస్తుంది శరీరాన్ని. శరీరం పడిపోతుంది, జీవుడు అందులోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు. అందుకే అన్ని ప్రాణుల శరీరాలు పడిపోతాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ఏ శరీరంతో పంపిస్తారు? ఒక నరుడిగా వస్తాడు దేవతలు కూడా. కాబట్టి దేవతలు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితికి వెడతామని కానీ, మళ్ళీ కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని అడగడానికి కానీ, ఉత్తమమైనటువంటి కర్మలు మేము ఆచరిస్తామని చెప్పడానికి కానీ వాళ్ళకి సాధ్యం కాదు. అథవా వాళ్ళు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చెయ్యవచ్చు అని శంకర భగవత్పాదుల వ్యాఖ్యానాల్లో ఒక చోట నిర్దేశించారు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఒక్క మనుష్య ప్రాణి విషయంలో మాత్రం ఒక అద్భుతం ఉంది. మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు ఆచరించి దేవతా పదవులలోకి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోగలడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత దేవతా పదవులలోకి వెడతాడు. అందుకే శతక్రతు వివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసినవాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు. చాలా పుణ్యం చేశాడు, ఆయన్ని తీసుకెళ్ళి దేవతా పదవిలో కూర్చోబెడతారు. ఆయన కూర్చున్న ఉత్తరక్షణం నుంచి ఆయన చేసుకున్న పుణ్యం అయిపోవడం కూడా మొదలుపెట్టేస్తుంది. ఇప్పుడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి పుణ్యాన్ని సముపార్జన చేసి దేవతా పదవులలో కూర్చునేటటువంటి అధికారం మనుష్యుడిదే. భగవంతుడు మనుష్య శరీరాన్ని ఇచ్చాడు కదా అని అన్ని ప్రాణులలో ఉన్నటువంటి విభూతులను తనవిగా మార్చుకుని సుఖాన్ని అనుభవించి ఉత్తమ కర్మలు ఏవీ ఆచరించకుండా పాపకర్మలు ఆచరించి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉన్నవాడు కూడా నరుడే. ఎందుచేత చలిగా ఉందనుకోండి, ఒక గొర్రె తాలూకా చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. గొర్రె కొత్తగా ఏం కప్పుకోదు, దానికి పరమేశ్వరుడు అటువంటి చర్మాన్ని ఇచ్చాడు. దాని మీద ఊలు ఉంటుంది. అది అటువంటి చర్మంతో ఉండి చలికి తట్టుకుంటుంది. నేను ఆ చర్మాన్ని తీసి నేను కప్పుకుంటాను. ఏనుగు దంతం తెచ్చి బొమ్మ చేస్తాను. జింక చర్మం తెచ్చి వేసి కూర్చుని జపం చేస్తాను. ఒక గాడిద మీద బరువు పెట్టి మోయిస్తాను. గుర్రం ఎక్కి పర్వతం ఎక్కుతాను. నెమలిని తెచ్చి పింఛం ఇప్పి నృత్యం చేస్తే సంతోషిస్తాను.
మిగిలిన ప్రాణుల యందు ఏ విభూతులున్నాయో ఆ విభూతులన్నిటినీ నావిగా చేసుకుని సుఖాన్ని అనుభవించగలిగేటటువంటి శక్తి కలిగిన వాడు నరుడు. కాబట్టి కేవలము సుఖాలు అనుభవించడం తప్ప, నేను అందరి విభూతి నావిగా వాడుకుంటాను తప్ప నేను ఎవరికి ఉపయోగపడను, ఏ పుణ్యకర్మ చెయ్యను అని బ్రతికాడు అనుకోండి, ఈశ్వరుడు ఏం జోక్యం చేసుకోడు. శరీరంలో ఉండవలసినటువంటి కాలము పూర్తి అయిపోయిన తరువాత, జీవుడు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఆ జీవుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళ్ళిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపాం ఉండేటట్టుగా పుట్టి ఆ వెన్నుపాం అడ్డంగా ఉండేటట్టే పెరుగుతూ అనేక రకాలుగా శరీరాన్ని విడిచిపెడతాడు. ఒక్కొక్కసారి ఉచ్చులో పడి చచ్చిపోతాడు, ఒక్కొక్కసారి బాణపు దెబ్బకి, ఒక్కొక్కసారి ఖడ్గము చేత కొట్టబడి శరీరాన్ని విడిచిపెడతాడు, ఒక్కొక్క చోట కర్రల చేత కొట్టబడతాడు. అనేక రకములుగా ప్రాణం విడిచిపెడుతూ ఉంటాడు. కర్మాధికారం ఉండదు, కొత్తగా పుణ్యం చేసే అవకాశం ఉండదు. కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు గమనించవలసింది, నరుడిగా వచ్చినవాడు మాత్రం ఒకటి ఉత్తమ కర్మలాచరించి దేవతా పదవులకు వెళ్ళగలడు, రెండు పాపకర్మలాచరించి అధోముఖంగా వెళ్ళి తిరియక్కు కాగలడు. నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు, ఉత్తమమైనటువంటి కర్మలను కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా ఆచరించి ఏ విధమైనటువంటి కోరిక లేకుండా నిష్కామంగా ఆచరించినటువంటి భగవత్ప్రీతికరమైనటువంటి శాస్త్రము చేత ప్రోక్తమైన కర్మలను ఆచరించడం వల్ల ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం వలన పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితిని పొందగలడు. ఇప్పుడు మూడు రకాలుగాను వెళ్ళగలిగిన వాడెవరు? ఒక్క మనుష్య ప్రాణి మాత్రమే వెళ్ళగలడు. మిగిలినటువంటి ఇద్దరికీ కూడా జంగములలో అటు జంతువులకు కానీ ఇటు దేవతలకు కానీ ఈ అధికారం లేదు. ఇది ఒక్క నరజన్మకి మాత్రమే ఉంది. అందుకే అందరిలోకి గొప్పవాడెవరు అంటే నరుడు ఒక్కడే గొప్పవాడు. ఇంత గొప్ప శరీరాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. పైకి కనపడడానికి సామాన్యంగా కనపడుతుంది, కానీ భాగవతంలో ఈ శరీరమునకు ఉండేటటువంటి వైభవాన్ని వర్ణిస్తారు. పరమాత్మ అనబడేటటువంటి ఒక్క పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి, సుఖదుఖములనేటటువంటి రెండు ఫలములు అనుభవించడానికి, సత్వరజస్తమో గుణములనేటటువంటి మూడు గుణములలో తిరుగుతూ ఉండడానికి, ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి నాలుగు విధములైనటువంటి పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి, శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో సుఖదుఖములను అనుభవించడానికి, పంచ జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి 6 సంఘాతమై, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పొరల చేత కప్పబడి, 2 కాళ్ళు 2 చేతులు 4 5 తల 6 హృదయము 7 ఉదరము 8 నడుము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా 2 కన్నులు 2 చెవులు 4 కన్నాలు 2 ముక్కు కన్నాలు 6 నోరు 7 మలద్వారము 8 మూత్రద్వారము 9 కన్నములు కలిగినటువంటి 9 తొర్రలు కలిగినటువంటి ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రొకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు వెళ్ళిపోకుండా కుంభింపబడి, ధర్మానుష్ఠానమునకు యోగ్యమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరము మాత్రమే. అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని నిర్మాణం చేసి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. ఈ శరీరానికి ఈశ్వరుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు 3 ఉంటాయి. మొట్టమొదటిది ఏది అంటే స్వరపేటిక. 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపేటిక లేదు.
అందుకే అవి భగవన్నామమును పలకలేవు. శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది. ఒక్కసారి నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే ఒక కుక్క శ్రీరామ అనలేదు, ఒక గుర్రం శ్రీరామ అనలేదు, ఒక ఎద్దు శ్రీరామ అనలేదు. కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్నామాన్ని పలకగలను. నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను. భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒక ఎత్తు, కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం, ఈ శరీరానికి ఇంత గొప్ప సాధన ఒకటి ఉంది అని గుర్తెరగడం ఒక నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం ఛేద్రూతయమిహ కింతేన వపుషా అన్నారు. వపుషా అంటే శరీరం. ఈశ్వర, నేను నరుడున, దేవతన, పర్వతాన్న, ఈగన, దోమన, ఎవరికి కావాలి? శరీరం ఏదైతే ఎవరికి కావాలి? భగవంతుని యందు భక్తి కలిగిన వాడనా? ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం ఏది తెలుస్తుంది. అది లేదు, ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడమ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసి నీళ్లు పోయడం ఏమిటి? నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్నామాన్ని. భగవన్నామం నేను పలుకుతాను కాదు, అది కూడా భక్తి ఉండి పలికించాలి. లేనినాడు ఏమవుతుంది? అహంకారానికి పనికొస్తుంది. ఏదో ఒక విభూతి దీనికి అంటకడతాడు తీసుకొచ్చి. నేను పొడుగ్గా ఉన్నాను, ఇలా చెయ్యేసుకుంటాడు. నేను చాలా అందగాడిని, నాకు 4 పద్యాలు వచ్చు, నాకు 4 శ్లోకాలు వచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, నేను అందంగా ఉంటాను. ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధం అయిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి. ఇందులోంచి నిత్తురు గడ్డ కట్టి ముద్దలు ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది. ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకుపోతుంది. ఏమిటి ఇలా చూపించిన ఈ శరీరం? అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం. ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే, అయా నాకున్న ఉపకరణములేమి, నరజన్మ ఎందుకు గొప్పది, నాకే ఉపకరణం ఉంది అని మొదటి ప్రశ్న వస్తుంది. నీకు ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక. దానితో భగవన్నామాన్ని పలకవచ్చు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతుమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. 2 కర్మాధికారం. భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు. ఒక యజ్ఞం చెయ్యాలి, ఒక యాగం చెయ్యాలి, ఒక పురాణం చదువుకోవాలి, ఒక కావ్యాన్ని వినాలి, గురువుగారి శుశ్రూష చెయ్యాలి, 10 మందికి సేవ చెయ్యాలి, మంచి మాట మాట్లాడాలి, అహంకారాన్ని పరిత్యజించాలి. ఎవరు చెయ్యగలరు? ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం. ఇక ఏ ఇతర ప్రాణికి లేదు. కర్మ చెయ్యగలిగినటువంటి అధికారం ఉన్నవాడు మనుష్యులొక్కడే. 3 బుద్ధిని పరమేశ్వరుడిచ్చింది నరుడికొక్కడికే ఇచ్చాడు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర పెట్టి తోస్తే నిప్పు రవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి. వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి. అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు. అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే. ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు. ఏదో కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. దేనివైపు ప్రేరేపించాలి బుద్ధిని? శాస్త్రవిహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి. ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. చేసినటువంటి కర్మ శాస్త్రవిహితమైనటువంటిదై ఉండాలి. అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు. ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. నేను ఈ మాట అన్నప్పుడు, నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి. అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథి
అని పేరు. ఇది తనంత తానుగా జడం. ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది జడం. ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది. కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది. అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ, ఒక గౌరవం, ఒక అధికారం, ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం, మంచి పనులు చేస్తూ వెళ్ళు, లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు, నేను కాదనను, మంచిదే. నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా శిష్యులు, ఇవన్నీ మంచిదే. కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి అంతే. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమండి అన్నా పలకడం, అన్నయ్య అన్నా పలకడవు, తమ్ముడు అన్నా పలకడవు, బావగారు అన్నా పలకడవు, మామయ్య గారు అన్నా పలకడవు, అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడవు, మా గురువుగారు అన్నా పలకడవు. అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయి వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఎడ్చు నిజ నందన నందినులైనగాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు. ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం. వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి, ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను. ఇప్పుడు ఇలా పెట్టిన వాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు. అదే కదా శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం. ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో, ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో. పాత్రత. అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వర అనుగ్రహం కలిగితే వస్తాడు. మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది చిజ్జడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనికి ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొదటి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు. ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను. పాపము ఉంది, పుణ్యము ఉంది. నేను ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది, అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను, దాని మోకాలు మీద తగిలింది. అది బ్రతికున్నంతకాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా. ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టాలి. నాకు కూడా మోకాలు అలాగే నెప్పెట్టి నేను బ్రతికున్నంతకాలం నా మోకాళ్ళు నాకు నెప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకు నిప్పెట్టాలి. ఈ మోకాళ్ళకి నిప్పు వచ్చింది అనుకోండి, నేను ఒక రకంగా ఏం చేయాలి? చాలా సంతోషించాలి. ఎందుకని? నా పాపం పోతోంది. ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టెడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకడికి అన్నం పెట్టా. నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు. నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు, ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి అని నేను తెచ్చుకున్న పలహారం మర్చిపోయినా, ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను ఇవాళ మీరు కనపడ్డారని ఆయన 2 యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు 2 యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయింది. ఈ చిజ్జడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు,
ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తోంది. అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్య నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు. వారు కారణజన్ములు, మహాపురుషులు, అపర శంకరావతారులు. పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు. పరమశివుడే శంకరాచార్యులు వారిగా వచ్చాడు. నమక్కపర్దిని చ వ్యుక్త కేశాయ చ. ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది. ఆవిడ పేరు లలితాదేవి. ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు. వారి అంత్యవాసులు ఒకనాడు వచ్చి అన్నారు, హే బ్రహ్మన్, మీరింతటి మహాత్ములు, మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు కదు తోబుట్టువులన్న మాట అన్వయం అవుతుంది. ఆవిడంత దరిద్రంలో ఉన్నారు, మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం, ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు. స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో అనుభవించేనివ్వండి పాపకర్మ, ఎందుకు పొడిగిస్తారు? ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది. అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది. దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి, నువ్వు చేసినది పాపమైతే దుఃఖ రూపంలో అనుభవించాలి. ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు. ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి. ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ. కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు. ఇందులో మీరు ఒక ప్రశ్న నన్ను వేయచ్చు, ఏమండి కేవలం పుణ్యం చేస్తే, పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను, తప్పేముంది? నేను మీకు ఇందాక మనవి చేశాను కదా, దేవతా పదవులలోకి పెడతారు, మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుష్యుడిగా వచ్చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు. బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూశావా, నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి. ఏమిటిదా ఆనందానికి అర్థం? ఇద్దరూ కట్టబడ్డారా లేదా? పుణ్యమైన పునర్జన్మకు హేతు, పాపమైన పునర్జన్మకు హేతు. అది చేస్తే సుఖం కోసం రావాలి. చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి, ఓ 50 ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారు అనుకోండి, అయిపోయింది. స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి, పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా సుఖ రూపంలో అనుభవింపచేసేస్తాడు, పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తాడు. ఇందులో ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇందులో మనుష్యునకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ, ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ నేను గతంలో ఏ పాపం చేశాను, ఏ పుణ్యం చేశాను, ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది, ఏ పుణ్యం తరువుకొస్తోంది, నేను ఏ రోజు దుఃఖపడతాను, నేను ఏ రోజు సుఖపడతాను, అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది, ఇది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి ఒక్కడికే తెలుసు. అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది. ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే, కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి. నొక్కినప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారనుకోండి, ఊపిరి ఆడటం లేదంటే వదిలేరనుకోండి, అమ్మయ్య అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారనుకోండి, ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది. ఇది కాలమునందు జరుగుతూ ఉంటుంది. అందుకే వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. ఇన్ని తెలుసు అన్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడు తెలియదు. ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దామనుకుంటున్నాడు ఇంకొక 10 నిమిషాల్లో తెలియదు. తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముందండి లోకంలో? స్నానానికి ఎడుతున్నాను అనుకుని పెడతాడు,
స్నానానికి వెడుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కాదు, కొత్త ఊరు వచ్చాడు, పై గడప ఠంగున తల మీద తగులుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక 2 నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజెయ్యబోతున్నాడు. తెలుసా? తెలీదు. ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు, ఈ తలపోటు మరిచిపోయి అంత సంతోషపడబోతున్నాడు. తెలుసా? తెలీదు. పరతంత్రుడు. ఎవరు ఆడిస్తారు? ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఆయనకొక్కడికే తెలుసు. ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు. ఎలా లెక్క కడతాడు? ఎక్కడో కూర్చుని అనుకోకండి, చిత్రగుప్తుడు అంటాను చూసారా, ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు, ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు. అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికీ. భగవానుడు కాలరూపంలో ఉండి, అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు. ఏ లెక్కలు? 2 లెక్కలు కడతాడు. ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి? ఈ శరీరం ఉంది, ఇందులో ఈ జీవుడు ఉన్నాడు. ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని ఓ పేరు పెట్టారు. ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు, ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో? ఎవ్వరికీ తెలియదు, ఒక్క ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు. ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ. నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి, ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. తన కోపం తనకి శత్రువు. కామమైనా అంతే, అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు, అప్పుడు ఆయువు క్షయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, మెల్లగా ఊపిరి తీస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు? వాడు ఒక్కడే. వాడు ఇక్కడ కూర్చుని లెక్కలు పెడుతుంటాడు. వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఆ గంట మోగుతూ ఉంటుంది. వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది. వాడికి నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడ్డే. ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయిందంతే. ఆయన అయిపోయింది లెక్కని బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు, అంతే అయిపోయింది అక్కడతో. ఎక్కడుంది మృత్యు అంటే? భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువే. అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టి కురుపుణ్య మహోరాత్రం, తొందరగా మంచి పనులు దీంతో చెయ్యి, అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి. బయట వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది, నీకు ఉత్తమగతులు కల్పిస్తుంది, నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం. పుణ్యకర్మ అన్న మాటకు అర్థం ఏది పుణ్యమో ఏది పాపమో అని నన్ను అడిగారు అనుకోండి, చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదో. ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యం అండి అని చెప్పడం కుదరదు. ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపం అండి అని చెప్పడము కుదరదు. అందుకే కర్మ తజ్జడం అంటారు రమణ భగవానులు. కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది, కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం. మీరు ఏ భావనతో అది చేస్తున్నారు? ఒక రక్షక భటుడు ఉంటాడు, మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు, సైనికులు తుపాకీ పట్టుకుంటారు. అవి మామూలు తుపాకులు కావు, ఏదో నిమిషానికి ఇన్ని 100 గుళ్ళు వర్షించేస్తాయి. అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమందిని. ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా? రాదు. ఆయన దేశరక్షణ చేస్తున్నాడు, దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు, తన ప్రాణాలని పణంగా పెడుతున్నాడు. ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు, ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే. ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని ఎడతాడు, ఆయన తుపాకీ పట్టుకుని ఎడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అమ్మయ్య మన జోలికి ఎవడు రాడు, మన పని మనం చేసుకోవచ్చు అని. అదే ఒక దొంగ చేత్తో తుపాకీ పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుంటాం. ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప? కత్తిది కాదు తుపాకీది కాదు, పట్టుకున్నవాడి భావన ఎందు తప్పు. ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు, ఏ ఉద్దేశ్యంతో నువ్వు చెయ్యాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది.
ఈ ఉద్దేశ్యాన్ని గమనించగలిగిన వాడెవరు? ఆయన ఇవ్వాలి ఫలితాన్ని. అందుకే పరమేశ్వరుడన్న మాట ఒకటి లోకంలో వచ్చింది. ఆయన ఉన్నాడు, లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నది బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ దంభము అని శాస్త్రంలో ఒక మాట. దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు, ఒకలా చేస్తూ ఉంటాడు. మూడు ఒకలా ఉండవు. భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడిది. అందులో ఆయన బకాసుర వధ అని ఒక కొంగను చంపుతాడు. ఎందుకు ఆ కొంగను చంపడం అంటే, కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు. వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డున నించున్నాడు. కొంగ తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది. ఆ రెండు చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా? కుక్కలా కరుస్తుందా, అది ఏమైనా చేస్తుందా అంటే, తాతగారండి అది ఒంటికాలు మీద నించుంది, నీటిలో నించుంది, జపం చేస్తోంది, ఎవరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు, పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు. అమాయకుడు కనుక అది అలా ఉంటుంది. కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటుంది. దగ్గరికి చేప రాగానే సటుక్కును పట్టుకుంటుంది, చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది. అందుకే కొంగ జపం అని లోకంలో ఒక పేరు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగిన వాడు పరమాత్మ. అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు. పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు. ఈ చేసిన పాపపుణ్యములే సుఖదుఖములుగా వస్తాయి లోకంలో. అందుకే అందరూ మనుష్య శరీరాన్నే పొందినా అందరూ ఒక్కలా సుఖాన్ని ఒక్కలా దుఃఖాన్ని ఎందుకు పొందరు అంటే, పరాశర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తూ, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసిపాదచిత్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్ఫురణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అన్నీ రాసి, అమ్మ ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని తల్లి వంక చూస్తాట, లక్ష్మీదేవి వంక. ఈ పుర్రె గత జన్మలో పేరు ఏమిటి దీనికి? అమ్మ ఈ పేరుతో తిరిగేది ఈ పుర్రె. అమ్మవారు ఆహా అందనుకోండి సామాన్యం. ఆవిడ కనుబొమ ఇలా దింపిందనుకోండి దరిద్రుడు. ఆవిడ ఓ అని ఇలా కనుబొమ ఎత్తిందనుకోండి యద్భ్రూభంగా ప్రమాణం, వాడా మంచి పనులు చేసిన వాడరా అందనుకోండి మహదైశ్వర్యం, వాడు పట్టింది బంగారం. ఇది ఎందుకు వచ్చింది అంటే, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసియత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్ఫురణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అన్నారు. అపాంగై అంటే ఆవిడ కడగంటి చూపు అంత శక్తివంతం. పునర్జన్మలో మనం ఏది పొందాలి అన్నదానికి చేసుకున్నటువంటి కర్మలు ఆధారమవుతాయి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. పుణ్యకర్మ అన్నప్పుడు దేని చేత అది పుణ్యకర్మ? నేను ఇలా చెయ్యండి అన్నాను అనుకోండి, అది పుణ్యకర్మ అవుతుందా? నేను మీతో ఒక మాట మనవి చేశాను అనుకోండి, అయ్యా లోకంలో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కనులకు దృష్టి లోపించిందనుకోండి, వాడు ఆ వృత్తి ఎలా చేస్తాడు? ఓ బట్టలు కుట్టే ఆయన ఉంటాడు, ఆయనకి రెండు కళ్ళు దృష్టి లోపించిందనుకోండి, ఆయన బట్ట ఎలా కుడతాడు? అప్పుడు ఆయనకి మీరు ఏదో తీసుకెళ్ళి ఆ రెండు నేత్రాలకి శస్త్రచికిత్స చేయించి రెండు కళ్ళు బాగా కనపడేటట్టుగా అవకాశం కల్పించారనుకోండి, ఆయన మళ్ళీ బట్టలు కుట్టుకుని చక్కగా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. వేదం అపౌరుషేయం, దాన్ని ఎవరు రచించలేదు. భగవంతుని యొక్క వాక్కు వేదం. దానికి ఋషులు సమాధిలో వినపడితే ఆ స్వరంతో మంత్రాలు వచ్చాయి. అటువంటి వేదము చేత చెప్పబడినటువంటి కర్మ ఏది ఉన్నదో అది సత్కర్మ. నువ్వు ఇలా చెయ్యి అని వేదం చెప్పింది అనుకోండి, దాన్ని పాటించాలి. అవి అనేక రకాలుగా విభాగం జరుగుతాయి. నిత్యకర్మ. ఈ నిత్యకర్మ ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుదామనేటటువంటి విశ్వాసము నిలబడడానికి హేతు అవుతుంది.
ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవండి, స్నానం చెయ్యండి, ఈశ్వరుడికి నమస్కారం చెయ్యండి. ఇవి నిత్యకర్మలు. సంధ్యావందనం చెయ్యండి అధికారం ఉన్నవాళ్ళు. సంధ్యావందనానికి యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చెయ్యండి, స్కాంద పురాణంలో చెప్పిన స్తోత్రం చదువుకోండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని నిత్యకర్మ. ఇది ఏం చేస్తుందంటే మనస్సు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్లుగా బ్రతికేటట్టు చేస్తుంటుంది. నైమిత్తిక కర్మ ఏదో ప్రత్యేకమైన తిథులలో చేసేది. భీష్మాష్టమి వస్తే తర్పణం చేయడం, నరక చతుర్దశి వస్తే ఒక శ్లోకంలో స్నానం చేయడం, ఆ జమ్మి చెట్టు ఆ శమీ వృక్షాన్ని తీసుకొచ్చి ఆ కొమ్మ తల చుట్టూ అపమార్గ ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని తల చుట్టూ తిప్పుకుంటారు. అదిగో అలా స్నానం చేయడం. ఏ నైమిత్తిక తిథి నాడు ఏం చెయ్యాలో ఆ కార్యాన్ని నెరవేర్చడం. ఇందులో పుణ్యకర్మ చెయ్యుట అన్న మాట నేను అనగానే అందులో 3 మాటలు ఇమిడి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకర్మ చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి. పుణ్యకర్మ చెయ్యండి అనగానే ఇది పుణ్యకర్మ అని మీరు ముందు అంగీకరించాలి. అంటే వేదము ప్రమాణము, భగవంతుడు చెప్పినది తిరుగులేదు, ఆయన ఎలా చెప్పాడో నేను అలా చెయ్యవచ్చు, ఇందులో నేను అనుమానపడక్కర్లేదు, నమ్మకం ఉండాలా ముందు. 2, అది మీరు వేదం చదివారా చదవలేదా పక్కన పెట్టండి, శాస్త్రాంతర్గతమైన విషయాన్ని గురువుగారు చెప్పారు. ఇప్పుడు గురువుగారి వాక్యం మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ 2 కలిగి ఉంటే మీరు చదివారా చదవలేదా అన్న దాంతో సంబంధం ఉండదు. శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. గురువు చెప్పినది శాస్త్రము చెప్పినవి సత్యము, ఈ నమ్మకం కలిగితే వాడు అవన్నీ చదువుకున్నట్టే, శ్రద్ధ ఉన్నవాడు. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యంలో శంకరులు అనే మాట, ఎవరికి శాస్త్రం మీద గురువుగారి మీద నమ్మకం ఉన్నదో, ఎవరు శాస్త్రము గురువుగారు చెప్పిన మాట ప్రమాణమని నమ్మి ఆచరిస్తాడో వాడికి ఈశ్వరానుగ్రహము కలిగి సమస్తమైనటువంటి ఫలితములు చేకూరుతాయి. శ్రద్ధ, గురువుగారి మీద శాస్త్రం మీద నమ్మకం ఉండడం ఒకెత్తు. ఇంకొకటి ఉంటుంది 3వది. ఏదది? అసలు మీ మనస్సు ఆ కార్యం చేసేటప్పుడు ఆ కార్యమునందు నిలబడగలగాలి. ఇది అత్యంత క్లిష్టం. కర్మ యొక్క మొట్టమొదటి ప్రయోజనం ఇదే. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. కర్మ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పునర్జన్మని ఎలా నియంత్రిస్తుంది కర్మ అంటే మనసు యొక్క వేగాన్ని అదుపు చేస్తుంది. పూర్తిగా మాత్రం కాదు, కొంతవరకు సఫలీకృతం అవుతుంది. నేను పూజకు కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు చేతులు నా మాట వింటాయి. నేను పూజకు కూర్చుని ఆవాహయామి అన్నాను అనుకోండి, ఏమిటి ఆవాహయామి? నోరుని అను అంటుంది. అనవే, నీకు వచ్చుగా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు పూజ, మొదలెట్టు అంటుంది. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, సర్వాభరణాన్ని సమర్పయామి. ఇన్నయ్యే ఉపచారాలు. అది మనసు అక్కడికి రావాలనుకోండి, మనసు నిలబడాలనుకోండి, ఆవాహయామి అంటే దాని అర్థం ఏమిటి? స్వామి వచ్చి కూర్చోండి అని. స్వామి వచ్చి కూర్చోండి అన్న తర్వాత ఎవరు చూడాలి రావడం? ఆయన కదిలి వచ్చి నిజంగా కుర్చీలో కూర్చుంటాడా? ఆయన వచ్చి కూర్చుంటే ఇంతకుముందు అక్కడ లేడు. ఇంతకుముందు అక్కడ లేకపోతే, అంతటా ఉన్నవాడు అక్కడ లేకపోతే అది అసలు ఎలా కుదురుతుంది? అంటే అది ఈ కంటికి దొరకదు. ఏ కన్ను చూడాలి దాన్ని? ఈ కన్ను చూడాలి. నేను ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఆయన నడిచి వస్తూ ఉంటే, నా తల్లితో కలిసి నడిచి వస్తూ ఉంటే స్వామి పట్టుపంచె యొక్క గసగసలు, ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వని, ఆయన పాదములలోంచి పద్మాల యొక్క సుగంధము, బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాటాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారి భాగవతంలో. అలా సువాసనలు విరజిమ్ముతున్నటువంటి పాద మంజీరములు, ఆ పాదములతో స్వామి నడిచొచ్చి ఆయన ఠీవిగా ఆసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి కుడికాలు తీసి పాదపీఠం మీద పెడితే, ఆయన పక్కకొచ్చి నా తల్లి కూర్చుని, నా తల్లి ఒక కాలు పాదపీఠం మీద పెట్టి ఒక కాలు మడిచి తన తొడ కింద పెట్టుకుంటే, అమ్మవారి పట్టుచీర, ఆవిడ యొక్క పాదమంజీరం,
ఆవిడ వడ్డాణం, ఆవిడ కూర్చోవడం, ఆ పాదపీఠం మీద ఇద్దరి పాదాలు, వాళ్ళ చేతులు, వాళ్ళ ఆభరణాలు, ఆ మెడలో మంగళసూత్రం, మా స్వామి ఆయన కర్ణాభరణాలు, ఆ కిరీటాలు ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నేను చూసి మురిసిపోయాను అనుకోండి. ఆవాహయామి. ఇప్పుడు నాకు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. యథార్థమునకు నాకు చెప్పండి, ఎవరు వచ్చారు అక్కడికి? మా ఆవిడ వచ్చి చూసి ఎందుకు ఈయన ఇలా మురిసిపోతున్నాడు, ఏమిటి అలా ఉండిపోయాడు, స్తంభీభూతుడైపోయి అనుకుంది అనుకోండి. దానికి కనపడడు, నాకు కనపడుతూ ఉంటాడు. లేదా నేను పూజ చేస్తూ యాంత్రికంగా నా మనసు ఎక్కడికో పోయిందనుకోండి. అసలు సాధకుడు సాధన మొదలుపెట్టాడన్న మొట్టమొదటి రహస్యం ఎక్కడో తెలుసా? నా మనసు నా మాట వింటలేదన్న విషయాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ చేయడం మొదలుపెట్టాడని గుర్తు. నేను పూజ చేస్తున్నానండి అని చెప్పిన నాళ్ళు వాడి మనసు వాడి మాట వింటలేదని వాడికి తెలియలేదు. నా మనసు నా మాట వింటలేదని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ మొదలుపెట్టి. ఇప్పుడు మనసుని నిగ్రహించు, మీకు సాధ్యం కాదు. మనసుని నిగ్రహించడానికి కర్మం తీసుకొచ్చారనుకోండి, కొంతవరకు వింటుంది కనీసం. అందుకే వ్యవధానం ఇస్తారు మధ్యలో. ఒకటే చెప్పారనుకోండి, అది వెందు పారిపోతుంది వెంటనే. అందులో నువ్వు పూజకి వెళ్ళి ధ్యానం చెయ్యి, స్వామివారు వస్తున్నారు, అబ్బా రోజు ఇదే తినేస్తున్నావు నన్ను అంటుంది. మారుస్తారు. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అంటే నేనేదో ఉదాహరణకు అంటున్నాను, నిజంగా వస్తానని కాదు. మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీకు నా మీద చాలా గౌరవం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో కూర్చోరు కదా, కోటేశ్వరరావు వస్తారు ఇవాళ మన ఇంటికి, బయలుదేరారట విడిదిలోను అని బయటకు వచ్చి నించుంటారు కదా. నేను దిగ్గానే, నేను ఏదో కారులో వచ్చాను అనుకోండి, దిగ్గానే కుక్కపిల్ల వచ్చినట్టు ఆయనే వస్తాడని వెళ్ళిపోరు కదా. అయ్యా రండి 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 స్వాగతం పలుకుతారు, లోపలికి తీసుకెళ్తారు, కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తారు, చేతులు కడుక్కోండి, అయ్యా తుడుచుకోండి, నాకు ఉత్తరీయం లేదా, అయినా ఓ గుడ్డ పట్టుకొచ్చి అయ్యా తుడుచుకోండి అంటే కూర్చోండి. మంచినీళ్ళు పుచ్చుకుంటారా? అడుగుతారా? అడగరా? మనసుని కూడా పూజలో అలాగే తీసుకొస్తారు, మార్చి మార్చి తీసుకొస్తారు. ఎందుకని? కర్మ దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి ముందు సాధన అది. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆవాహయామి కాసేపు చూశాడు, అలాగే చూడవే 1 గంట వరకు అంటే చూడదు. అందుకని ఏం చేస్తారంటే ఆవాహయామి కూర్చున్నావా, చాలా సంతోషం, ఇప్పుడు ఏం చేస్తామంటే పాదయోహో పాద్యం సమర్పయామి, వాళ్ళిద్దరి పాదాల మీద నీళ్లు పోయి అంటే ఓ తామలపాకు కట్టుకుని ఇలా అన్నాను అనుకోండి, అయిపోయిందంటే అయిపోయింది. కానీ నేను మనసుతో చూశాను అనుకోండి, శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, కదాకాలే మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథాదత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అంటారు. నేను ఒక బంగారు పళ్ళెని తీసుకెళ్ళి అక్కడ పెట్టి శుద్ధ జలం ఓ బంగారు కలశతో మా ఆవిడ పట్టుకుంది అనుకోండి, అవన్నీ మీ ఇంట్లో ఉన్నాయా అనకండి, మానసికంగానే కదా. మా ఇంట్లో బంగారు కలశ లేకపోవచ్చు, బంగారు పళ్ళెలు లేకపోవచ్చు, మానసికంగా ఊహించడానికి కూడా దరిద్రమే. అవి మా ఇంట్లో ఎప్పటికి కొనుక్కుంటామండి, నేను అలా ఊహించనండి అంటే నేను చేయగలిగింది లేదు. పోని మానసికంగా నా భార్య బంగారు కలశతో నీళ్లు పట్టుకుంది, బంగారు పళ్ళెం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల కింద ఇలా తొయ్యను కదా, స్వామి మీ పాదాల కింద బంగారు పళ్ళెం ఉంచుతాను అనుగ్రహించండి అన్నాను అనుకోండి, ఆయన ఏం చేయాలి? తన 2 పాదాలు ఇలా పైకెత్తాలా? పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో అంటారు, ఏకన్యంచనతిక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్పారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఇలా ఓ కాలు మడిచి కూర్చున్నటువంటి తల్లి, అమ్మ నీ కాళ్ళు కడుగుతానమ్మా, 2 కాళ్ళు పళ్ళెంలో పెట్టమ్మా అంటే ఏం చేయాలి ఆవిడ? నా కోసమని 2వ పాదం కూడా తీసి బంగారు పళ్ళెంలో పెట్టాలి, దాని నిండా మల్లెపూలు వేసి అమ్మా అయ్యా మీ పాదాలు పెట్టండి అంటే వాళ్ళిద్దరూ పాదాలు పెట్టారు. నా భార్య నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు నేను కుడి చేత్తో స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు కడిగాను. ఇప్పుడు వాళ్ళ పాదాలకి ఉన్నటువంటి లత్తుక కరిగి ఆ నీళ్లలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? కథాకాలే మాథ కథగలితాలక్తకరసం, ఎర్రగా అవుతాయి ఆ నీళ్లు. ఇప్పుడు వాళ్ళిద్దరి కాళ్ళు కడుక్కున్న నీళ్లు నేను ఉద్ధరిణితో చేతిలో పోసుకొని పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్మీజన జలం, అమ్మా మీ కాళ్ళు కడుక్కున్న నీళ్ళు ఎప్పటికి తాగుతానమ్మా
అని వాళ్ళిద్దరి పాదాలు అలా ఉండగా నేను ఆ నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకొని 3 మాటలు లోపలికి పుచ్చుకున్నాను అనుకోండి, అవి ఎంత సుగంధభరితంగా ఉంటాయి ఆ పాదములు కడిగిన నీళ్లు. పుచ్చుకుని మళ్ళీ సేవ చేయడానికి చెయ్యి కడుక్కొని, అమ్మ కాళ్ళు పైకెత్తండి అని మెల్లిగా పళ్ళెని తీసి పక్కన పెట్టి, నా భార్య బిడ్డలు తీర్థం పుచ్చుకోవడానికి నా ఉత్తరీయం తీసి మెత్తగా ఇద్దరి పాదాలు ఒత్తాననుకోండి, ఇప్పుడైంది ఉపచారం. పాదయోహో పాద్యం సమర్పయామి, ఇప్పటికైంది. ఆచమనీయం సమర్పయామి, మనసుకి వ్యవధానం ఇస్తారు. ఎందుకంటే అది మళ్ళీ విసుగెత్తిపోయి ఎటో వెళ్ళిపోకుండా. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి అనే ముందు, అరే పాదయోహోపాద్యం సమర్పయామి అన్నాను, కాళ్ళు గడగలేదు, అసలు కాళ్ళు నేను చూడలేదు ఇవాళ. నేను వాళ్ళిద్దరివి 4 పాదాల వంక నేను ఎక్కడ చూశాను, కాళ్ళు ఎక్కడ కడిగాను, ఏమిటి తర్వాత ఉపచారానికి వచ్చేసాను, మరి ఏమైంది ఆ సమయంలో ఏం చేశాను అంటే మళ్ళీ అదే చెప్తుంది. ఏనుగు తన కాలు కట్టడానికి తన కాలు తానే అందించినట్టు, నువ్వు ఇది చెప్పే సమయానికి నేను ఆఫీసులో ర్యాక్లో పెట్టి బీరువాలో పెట్టకుండా వచ్చేసినటువంటి ఫైల్ గురించి ఆలోచిస్తున్నాను, మంత్రం మాత్రం దాటిపోయిందని గుర్తు చేస్తుంది. మీ మనసు నిలబడలేదన్న విషయాన్ని మీరు గుర్తిరిగినప్పుడు మీరు బెంగ పెట్టేసుకొని, నా మనసు నా మాట వింటలేదండి, నా మనసు నిలబట్టలేదు, ఏకాగ్రత కుదరట్లేదని మీరు బెంగ పెట్టేసుకుంటారా? మనసు కుదురుకునేటట్టుగా చెయ్యడానికి కర్మ సాధనమా నాకు చెప్పండి. కర్మ అంటే పని. ఇప్పుడు పూజ దానికి సాధనమైంది. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉండు సుమా, అటు ఇటు వెళ్ళిపోకే, ఆచమనీయం ఇస్తున్నాం. నువ్వు మనం చేస్తే ఎలా చేస్తాం, 3 మాటలు పుచ్చుకుంటాం. స్వామికి ఎలా ఇవ్వాలి, 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆయన ఇలా పడతారు, పట్టినప్పుడు 1000 ఉంగరాలు ఉంటాయి, ఆయనకి ఎర్రగా ఉంటుంది చెయ్యి, ఆయన ఇలా పుచ్చుకుంటారు. పుచ్చుకున్నప్పుడు చప్పుడు చేయరు, ఆయన ఇలా చెయ్యి దగ్గర పెట్టి తీసుకుంటుంటే ఆయన ఉంగరాలు కనపడతాయి. ఆయన ముఖానికి అడ్డంగా చెయ్యి పెడుతుంది, ఎంత అందంగా ఉంటుందో అనుభవించు అని 3 మాటలు వేశారనుకోండి, ఈ కన్ను చూస్తుంది, లోకన్ను, అప్పుడు వచ్చి మళ్ళీ నిలబడుతుంది. మీరు ఎంతసేపు మనస్సుని మంచి కర్మ చేత అరికడుతున్నారో అంతసేపు అది అక్కర్లేని విషయాల వైపు పరిగెత్తడం ఆప్ చేసింది. అవునా కాదా? నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో మీరు అరికట్టకపోతే, ప్రయత్నపూర్వకంగా దానికి మీరు ప్రమాదరహితమైన వస్తువుని అందించకపోతే, మనసుకి పసిపిల్లకి భేదం ఉండదు, అది ప్రమాదకరమైన వస్తువుని పట్టుకుంటుంది. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తూ, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతజి ఝడితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యం తచపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కుర్విభో అంటారు. అది అత్యంత చపలం, అది వెళ్ళిపోతుంది, దాని అలవాటు అది. దానికి ఉన్న ఇంకొక గొప్ప శక్తి ఏమిటంటే అది యాంత్రీకరణ చేస్తుంది. యాంత్రీకరణము అన్న మాటకి అర్థం ఏమిటంటే, 5 నిమిషాలు మీరు ఏదైనా చేశారనుకోండి, అలాగే చెయ్యే అని వెళ్ళిపోతుంది. చూడండి, కొత్తగా బండి కడతారు ఎద్దులు, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, పల్లెటూళ్ళల్లో ఉంటుంది. బండి ఎత్తి పట్టుకుని కాడి కిందకి ఎద్దుని పిలిచారనుకోండి, రాదు. ముందు కాడెత్తి పట్టుకుంటే ఎద్దు ఎక్కడ వస్తుంది, ఎంత పిలిచినా రాదది. ఆ ఎద్దుని లేపి తీసుకొస్తాడు, తీసుకొచ్చి కాడి కింద తల పెట్టాలి. అది ఇంకొకడిని పిలిచి రే బండి పైకెత్తరా అంటాడు. బలవంతంగా కాడి కిందకి తోస్తే ఇటు తిరిగిపోతుంది, అటు తిరిగిపోతుంది. దాన్ని ఏదో తోక మెలిపెడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కంఠం కింద తాడేస్తాడు, ఓ ఎద్దు అటుడితే ఈ ఎద్దు అటుపోతుంది, కౌన్సికర్ర పెట్టి కొడతాడు. మొత్తానికి దాన్ని జాగ్రత్తగా బండి కింద ఆ కాడి కింద తల పెట్టడం నేర్పుతాడు. అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ముందు ఎద్దు దగ్గరికి వెళ్ళాడు రైతు, తిన్నగా బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి ముందు భాగంలో ఉన్న కాడి ఎత్తి ఇలా పట్టుకుంటాడు. 2 ఎద్దులు అక్కడ పడుకుని ఉంటాయి, అవి ఎటో చూస్తూ ఉంటాయి, లేకపోతే ఇలా వెనక్కి ముఖం పెట్టుకు పడుకుంటాయి. ఈ బండి ఎత్తి పట్టుకుని అంటాడు. అనగానే ఆ 2 ఏం చేస్తాయంటే లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చి కాడి కింద తలపెట్టి నించుంటాయి. వాటి మెడ కింద నుంచి పగ్గం వేసేస్తాడు. ఒక్కసారి కదలండి అని 2 మీద కొట్టి, మీరు చూశారో లేదో, పల్లెటూళ్ళల్లో బండిలో సామాగ్రి వేసుకుని వాళ్ళు పడుకుంటారు, అవే వెళ్ళిపోతాయి ఊరు. తెల్లవారేటప్పటికి ఊరు వెళ్ళిపోతాయి. కింద లాంతర వెలుగుతూ ఉంటుంది, అదే దారి బట్టి వెళ్ళిపోతుంది. మొదట దానికి దారి తెలియదు, బండి కాడి కిందకి రావడం రాదు,
కానీ రైతు మప్పాడు, నేర్పాడు. ఆ తర్వాత ఇక అది వెడుతుంటే రైతు నిద్రపోయాడు. తెల్లవారేటప్పటికి సరుకు రైతు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మనసు కూడా అంతే. కర్మ చేయడానికి రా 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 అని మీరు ఎంత పిలవండి, నే రాను అని ఇంకో చోటుకు పోతుంది. అలా పోయిన మనస్సు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత సాధన చెయ్యగా ఏం చేస్తుందంటే కర్మతో సంబంధం లేకుండా తాను వచ్చి కర్మ చేసేస్తుంది. అదే మానస పూజ. శంకర భగవత్పాదులు రత్నైకల్పితమానచం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటారు. అప్పుడు ఇంక ఏమీ ఉండవు. కళ్ళు మూసు కూర్చుంటే తాను ఏమనుకున్నాడో దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేస్తుంది. తాను కాశీపట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకు కూర్చుంటే కేదార్ ఘాట్ చూపిస్తుంది, ఆ మెట్లు చూపిస్తుంది, ఆ కింద ప్రవహిస్తున్న గంగానదిని చూపిస్తుంది. తాను మెట్లు దిగి కిందకెడితే గంగహారతి అందుకోవడానికి పడవల్లో వెడుతున్న వాళ్ళని చూపిస్తుంది, దూరంగా సైకతాల్ని చూపిస్తుంది. ఇటువైపుకి తిరిగి కుడి చేతి వైపుకి చూస్తే కింద ఘాట్లలో స్నానాలు చేస్తున్న వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇలా ఎడం వైపుకి తల తిప్పి చూస్తే ప్రదోష వేళ అవుతోందేమో మణికర్ణిక ఘాట్ దగ్గర కాలిపోతున్నటువంటి శవాలు, అగ్నిహోత్రాలు కనపడుతుంటాయి. చీకటిగా ఉంటుంది. ఆ దూరంగా బ్రిడ్జి ఒకటి కనపడుతూ ఉంటుంది. ఈ గూడికి వెళ్ళిపోతున్నటువంటి పక్షులు కనపడుతుంటాయి. నీటి పక్షులు పెద్ద పెద్ద వలయాల కింద నీటి మీద వాలి వెళ్ళిపోతూ ఉండడం కనపడుతుంటుంది. తాను వెళ్ళి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని గంగలో మునిగి లేచి ఒళ్ళు తుడుచుకొని ధావళి కట్టుకొని కాశీ అంతరాలయంలోకి వెళ్ళి విశ్వనాథుడి శివలింగం ముందు పద్మాసనం వేసి కూర్చుంటే భార్య ఇలా అనేటప్పటికీ పాలగిన్నిస్తే ఆ బంగారు పాత్రతో పాలగిన్నె పట్టుకుని శివలింగం మీద పోస్తుంటే దోమతెర కట్టినట్టు తెల్లటి చారలు పడుతూ పాలు జారిపోయినట్టు, మళ్ళీ శుద్ధజల పాత్ర అందుకుని నీళ్లు పోస్తుంటే తెల్లటి పాలన్నీ కడగబడుతూ పాలు కిందకి జారిపోయి పానవట్టం మించి వెళ్ళిపోయినట్టు, పెరుగు పైకెత్తి పోస్తే బిళ్ళల కింద ఒళ్ళో పడతాయి. అందుకని పాత్ర కిందకి దింపి చెయ్యాలి పెరుగు. ఆ పెరుగు పాత్ర శివలింగానికి దగ్గరగా పెట్టి చేస్తుంటే బిళ్ళలుగా జారి కింద పడి సన్న దారాల్లా గీతలు పడతాయి. ఆ గీతలు పడిన శివలింగం, దాని మీద మళ్ళీ నీళ్లు పోస్తే పెరుగంతా జారిపోయి అక్కడక్కడ ఉండిపోయిన బిళ్ళలు, చేతిలో తేనె పాత్ర పట్టుకుని శివలింగం మీద పోస్తుంటే పల్చటి ఎర్రటి బట్ట కట్టినట్టు ముద్దగా తేనె జారుతున్నట్టు, వెంకటాచలంలో అభిషేకం చేస్తే అందులో పెద్ద పెద్ద దానిమ్మ గింజలు కలిపి చేస్తారు. ఆ గింజలు తేనెతో పాటు బరువుగా స్వామి శివలింగం నుంచి జారుతుంటే ఏదో ఆ రావణాంతపురంలో ఉన్నటువంటి తెర రత్నాలతో పొదగబడి గాలికి కదిలినంత అందంగా శివలింగం నుంచి తేనెతో పాటు జారుతున్న దానిమ్మ గింజలు, దాని మీద నీరు పోస్తే తేనంతా కిందకి జారదు, దాని మీద ఇలా వలయాలుగా గీతల్లా ఏర్పడి జారిపోయినటువంటి తేనె, ఆ పైన పంచదార వేస్తే గోడుగా నిలబడుతుంది, శివలింగం అంతా అంటుకోదు. ఇలా కొద్దిగా నీళ్లు పోయిగానే పంచదార అంతా తడిసి ముద్దలా అయిపోయి ముద్దలుగా కిందకి జారిపోయి పానవట్టం మీద నిలబడుతుంది. అప్పుడు ఒకసారి శుద్ధజలం ఎడంచేత్తో పోస్తూ పానవట్టం కడిగేసి అభిషేకం అయిపోయిన తర్వాత శివలింగం తుడిచి విభూతి పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి జాజిపూలు భార్య అక్కడ పెడితే ఇలా చేత్తో తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని పూజ చేస్తుంటే శివలింగానికి తగిలేవన్నీ పానవట్టం మీద పడుతుంటే మనసులో చూస్తూ ఆనందపడిపోతూ పూజ చేస్తుంటాడు. ఎక్కడున్నాడు? కాకినాడ నుంచి చెన్నై వస్తున్నాడు. ఎవరికి? చుట్టూ చూసేవాళ్ళకి. నిజానికి తాను ఏం చేస్తున్నాడు? ఆ ప్రదోష వేళలో కాశీ విశ్వనాథుడికి జాజిపూలతో పూజ చేసి అభిషేకం చేస్తున్నాడు. ఇందాక ఏం చేసింది? నామం చెప్తాను, పువ్వులేస్తాను, రావే అంటే ఎటో పోయింది. ఇప్పుడు ఏం చేసింది? పదార్థం లేదు, శివలింగం లేదు, పదార్థాన్ని శివలింగాన్ని కూడా తెచ్చి అక్కడ పెట్టేసి కాశీ వెళ్ళిపోయి విశ్వనాథలింగానికి అభిషేకం చేసి అనుభూతిని అనుగ్రహించేసింది. ఎవరు? ఆ మనసే. దాన్ని లొంగదీయడానికి ప్రథమ సాధనం ఏదైంది? దాని వేగాన్ని నియంత్రించడానికి కర్మ కారణమైంది. అందుకు పట్టాభిషేకం చేసింది శాస్త్రం కర్మకి.
ఇప్పుడు ఆ కర్మ ఏం చేసిందంటే మనసు యొక్క వేగాన్ని నియంత్రించింది, మనసుకి ఒక ఆలంబనాన్ని ఇచ్చింది, అది పట్టుకోవడానికి ఒక సాధనాన్ని ఇచ్చింది. ఎందుచేత అంటే మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఒక కర్మ ఉన్నది అంటే కర్మకి ముందు ఒక సంకల్పం ఉంటుంది. సంకల్పము లేని కర్మయ్య కాకతాళీయం అంటారు. కాకతాళీయం అంటే చెట్టు మీద కాకి వెళ్ళినట్టు అలా ఉండవు కర్మలు. కర్మ ఎప్పుడూ కూడా సంకల్పము ఆచరణాత్మకమైతే కర్మ. మంచి సంకల్పం రావాలి అంటే మంచి విషయములు మనసులోకి వెడితే మంచి సంకల్పాలు చేస్తుంది, దుష్ట విషయములు లోపలికెడితే దుష్ట సంకల్పాలే చేస్తుంది. లోపలికి వెళ్ళడం అన్నది ఎలా వెడతాయి? దానికి 5 ద్వారాలు ఉన్నాయి. ఈ 5 ద్వారాల్లోంచి తీసుకుంటుంది. 5 రంధ్రాలు ఆ కన్నాల్లోంచి చూస్తూ ఉంటుంది. ఈ 5 కన్నాల్లోంచి మీరు ఏవి చూపిస్తున్నారో వాటిని లోపలికి పుచ్చుకుంటుంది. ఏవి పుచ్చుకుందో దానికి ప్రభావితం అవుతుంది. దేనికి ప్రభావితమైందో ఆ సంకల్పమే చేస్తుంది. ఏమిటి దానికి 5 కిటికీలు? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ కళ్ళతో నేను అదే పనిగా వేటిని చూస్తున్నానో దాని వలన ప్రభావితం అవుతుంది మనసు. నేను ఏదో చూడకూడని దాన్ని అదే పనిగా చూశాను అనుకోండి, మనసు దుష్ట సంకల్పం వైపుకి సంకల్పం చేస్తుంది. వినకూడనిది వింటున్నాను అనుకోండి, దుష్టమైన విషయం మీద సంకల్పం చేస్తుంది. దాని తప్పు కాదు. పిల్లవాడు అడిగింది ఇచ్చేస్తే కాసేపు ఆడవకుండా ఉంటాడని నేను బ్లేడ్ ఇచ్చి వదిలేశాను అనుకోండి, కాసేపు అయ్యాక ఏమవుతుంది? వాడి శరీరంలో ఉన్న 2 లీటర్ల నెత్తురులో 1/2 లీటర్ నెత్తురు భూమి మీద ఉంటుంది. నువ్వు అందించింది బ్లేడు, రక్తం కారకుండా పిల్లాడు ఎలా ఆడుకుంటాడు? అందించడం తప్పు. నువ్వు ఏది చూశావో అదే సంకల్పంగా తీసుకుంటుంది. అందుకే మీకు ధ్యానంలో ఒక విషయం చెప్తారు. దీపం వెలిగించి నేను కంటితో అలా చూసి కళ్ళు మూసుకున్నాను అనుకోండి, దీపంని వెంటనే చూపిస్తుంది మనసు. మనసు తొందరగా చూపించేది దీపం. ఎందుకో తెలుసా? కన్ను నాయకుడు. అందుకే నయన సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. నేను ఇలా దీపం వంక చూశాను అనుకోండి, ఆ దీప కళిక ఇలా కదులుతుంటే నేను వెంటనే కళ్ళు మూసుకుంటే వెంటనే కదలికని కూడా చూపించేస్తుంది. నేను ఏది చూశానో దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా చూశాను అనుకోండి, ఓ వీళ్ళు దీపం వేశారు కానీ తగినంత తైలం వేశారా, ఒత్తి సరిగ్గా వేసినట్టు లేదే, నిధనం అవుతుందేమో, ఒత్తి కొంచెం పెద్దది వేసి కాస్త ముందుకు జరిగేటట్టు పెడితే బాగుండేదే, రేపు చెప్పాలి కృష్ణారావు గారికి అని లోపల సంకల్పం ఎప్పుడు వస్తుంది? ఏది చూశానో దాన్ని బట్టి వస్తుంది. నేను చూడకూడదు ఏదో చూశాను అనుకోండి, ఉద్వేగం పొందుతుంది. ఉద్వేగం పొంది దాన్ని పొందంటుంది. ఇప్పుడు విచక్షణ కోల్పోతుంది కొంతసేపటికి. దాన్ని పొందాలన్నప్పుడు మార్గం గురించి ఇంకా ఆలోచించాలి. ఇలా చెయ్యచ్చా ఉండదు. అప్పుడే 2 కింద విడిపోతుంది దారి. ఒకటి ప్రేయస్ అంటారు, ఒకటి శ్రేయస్ అంటారు. కర్మకొచ్చేటటువంటి విశేషం మనసుతో ఎంత ప్రభావం ఉంటుందో నేను మీతో మనవి చేస్తున్నాను. ఒకటి ప్రేయో మార్గము, ఒకటి శ్రేయో మార్గము అంటారు. ప్రేయో మార్గము అంటే దాని అర్థం ఏంటంటే ఇంద్రియముల ద్వారా మనసుని సంతోషపెట్టడం. మరి మనసుని అదుపు చేసుకోలేక ప్రేయో మార్గంలో వెళ్ళిపోతే, ఇంద్రియములు శరీరం సుఖం పొందడం ఒక్కటే సుఖం అనుకుని వెళ్ళిపోతే, ఆ కర్మల వలన వచ్చినటువంటి పాపము పరమేశ్వరుడు ఉత్తర జన్మలలో పునర్జన్మలలో చూపిస్తాడా? చూపించడా? తిరియక్కుగా పంపించేస్తాడా? పంపించడా? అప్పుడు ఎవరి మీద మొదట దెబ్బలాడాలి? అందుకే మనిషికి నిజంగా ఉన్నతికి రావడమో అన్న మాటకు అర్థం ఏమిటంటే తన మనసుని తాను పరిశీలించుట, అది మొదట రావాలి. అసలు అన్నిటికన్నా ప్రధానం ఏదంటే అది ముఖ్యం. నా మనసుని నేను చూస్తుండాలి. నోర్మొయ్ అని చెప్పగలగాలి. పిల్లవాడు బ్లేడ్ అడిగితే ఎంత ముద్దైనా, ఎంత లేక పుట్టిన మనవడైనా నోర్మొయ్, ఎంతసేపు ఏడుస్తావో ఏడు, బాలానాం రోదనం బలం, నీకు బలం ఇవ్వను బ్లేడు. ఇస్తానా బ్లేడు? లేక పుట్టిన మనవడని ఇవ్వను. నువ్వు ఏడు, గింజుకో, నే చేయను. ఇలాగే పాడు చేసేసావు నా జన్మలన్నీ, నే చేయను నువ్వు చెప్పిన పని. శాస్త్రవిహితమైన కర్మ చేస్తా, నువ్వు చెప్పినవన్నీ నేను చేయను. ఇప్పుడు ఏమయ్యాడంటే శ్రేయో మార్గంలోకి వెళ్ళాడు అంటారు. ప్రేయో మార్గము అంటే ప్రియం, ఇష్టమైంది కాబట్టి చేసేశాడు. శ్రేయో మార్గము శ్రియం, లక్ష్మీది, క్షేమకరమైనది, సంక్షేమకారకమైనది. జీవుడు రక్షణ పొందుతాడు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏది చెయ్యమని భగవంతుడు చెప్పాడో విహిత కర్మగా దాన్ని మాత్రమే చేస్తాడు.
ఇది ఇప్పటికి బాగున్న నిషిద్ధ కర్మ, ఈశ్వరుడు చెయ్యొద్దన్నాడు, నేను చెయ్యను. మనసుకుండే లక్షణం ఏమిటంటే విహిత కర్మ యందు అనురక్తి కన్నా నిషిద్ధ కర్మాచరణమునందు అనురక్తి ఎక్కువ దానికి. మీరు ఏమంటే రోజు తెల్లవారకట్ట స్నానం చేయండి అన్నాను అనుకోండి, చేయడం కష్టంగా చేసేస్తారు. కానీ నేను వద్దన్నాను అనుకోండి ఏదన్నా, ఏమంటే మీరు స్నానం చేయండి కానీ మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రంతో ఒక గుర్తు రాకూడదండి అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. వాడు గుర్రంతో ఒక గుర్తు రాకూడదన్నాడు, నేను చెంబుతో నీళ్లు పోసుకునేటప్పుడు గుర్తురాదు కదా గుర్తురాదు కదా గుర్తురాదు కదా అని నీళ్లు అమ్మా అదే గుర్తు వచ్చేసిందిరా. రాత్రి వరకు చేస్తూనే ఉండండి, గుర్రంతోకే గుర్తొస్తుంది. అది మనసుకున్న బలహీనత. ఇది వద్దు అన్నారు అనుకోండి, అది ఏమవుతుంది ముట్టుకుంటే? ఇది చెయ్యి యాంత్రికంగా చేస్తుంది, ఇది వద్దు అనురక్తితో చేస్తుంది, ఏమవుతుంది? నిషిద్ధ కర్మని వదిలిపెట్టాలి అంటే బలవంతంగా మీరు నిగ్రహించేశారనుకోండి, అదును చూసి కాటేసేస్తాయి. ఊరుకుంటాయి ఇంద్రియాలు మనస్సు, కానీ అదును చూసి కాటేస్తాయి. కర్మయందు ఉద్ధాన పతనములు ఎలా ఉంటాయో చెప్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చెప్తున్న విషయం, మీరు ఏ విషయం చెప్పారో దాని మీదే మాట్లాడుతున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేత అంటున్నానంటే, అధ్యవసాయం లేదనుకోండి, సాధన లేదనుకోండి, మీరు పూజ గది ఒక్క దాంట్లో ఎంతసేపు కూర్చుంటారు? బయటికి రావాలా వద్దా? ఓ త్రాచుపాం, నేను అలా నిలబడి మాట్లాడుతున్నాను, పావు పావు అన్నారు ఎవరో, నేను ఇలా చూసేటప్పటికి వచ్చేసింది త్రాచుపాం. నేను ఇప్పుడు త్రాచుపాం ఎటు వెళ్ళుచున్నది, నేను ఎన్ని అడుగులు దూకవలేను ఇన్ని ఆలోచిస్తానా? కాళ్ళ కిందకు వచ్చేస్తోందని గభాలను ఎగిరాను, ఖచ్చితంగా దాని తల నా పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా నా కాలు కింద దాని తల ఉంది. ఇప్పుడు అది నన్నేం చేయలేదు ఇంకా. ఎందుకని? నా కాలు కింద ఉంది దాని తలకాయ, నేను తీస్తే కదా అది పడగవిప్పడం కరవడం. కాబట్టి ఇంకా నాకేం పర్వాలేవే, ఇలాగే కూర్చుంటాను పెట్టే పలహారం అంటానా? ఎప్పుడు నే కాలు తీస్తాను, ఇది నన్ను కరవకుండా ఎలా పోతుంది? అది ఊరుకుంటుందా? వీడు కాలు తీసేట్టు చేద్దామని వెనక భాగం నుంచి వచ్చి కాళ్ళు చుట్టుకుంటుంటుంది. అది కాలు కింద ఉన్నా నాకు చెమటే, నన్ను కరవకపోయినా అది వదిలేస్తే పోదామని అది చూస్తుందా? కాలు తీయని చెప్తానని అది చూస్తుంటుంది. బలవంతంగా నిగ్రహించినటువంటి మనసు ఇంద్రియాలు అంతే. మీరు బలవంతంగా నిగ్రహించేశారనుకోండి, సంపేస్తాను చూస్తేనని కళ్ళు మూసేసుకున్నారనుకోండి, ఎంతకాలం ఆపుతారు మనసు? అది చూడడం మొదలెడుతుంది. ఏం కాశీ తీసుకెళ్ళింది చూడద్దన్నది చూడదంటే మనసు. అందుకే ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టినా, మనసుని బలవంతంగా తొక్కిపెట్టినా కర్మాచరణము ఆపగలవేమో కానీ అదును చూసి కాటు వేసి కిందకి లాగేస్తాయి. బలవంతంగా నిగ్రహించకూడదు, సాత్వికమైన మేత వేసేస్తూ ఉండాలి. ఇదే రామాయణం. అందుకే రావణాసురుడు మరణించాడు యుద్ధకాండలో. పల్లకీలో తీసుకొచ్చారు మండోదరిని, పట్టమహిషి కదా ఆవిడ వచ్చింది, పల్లకీలోంచి దిగింది, నేల మీద పడిపోయి ఉన్నాడు. ధూళిధూసర భూరితమైన శరీరంతో పైన గ్రద్దలు ఎగురుతున్నాయి, 10 తలకాయలు తెగిపోయి పడిపోయాడు. అందరూ అనుకున్నారు ఎదురుగుండా రామచంద్ర ప్రభువు నిలబడి ఉన్నారు. ఎంత కాదన్నా భర్త మహాపతివ్రత, భర్త విగత జీవి అయి పడిపోయి ఉంటే తట్టుకోగలదా శోకం? దీనికి నువ్వే కారణమని రామచంద్రమూర్తిని నిందిస్తుందనుకున్నారు. ఆవిడంది రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏడిచి ఆవిడ ఒక మాట అంది, ఓ రావణ, నువ్వు గతంలో నీ యొక్క ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టి తపస్సన్న పేరుతో గెలిచానని అనుకున్నావు. ఆ సమయంలో తపస్సన్న పేరుతో బలవంతంగా తొక్కిపెట్టావు. ఆ తర్వాత తపస్సులోంచి లేచావు. పగపట్టిన నీ ఇంద్రియములు నిన్ను కాటు వేశాయి. ఏవి? స్మరద్భిహ తద్వైరం. ఆ శత్రుత్వాన్ని గుర్తుపెట్టుకున్నాయి. పాముల కాట్లు వేశాయి. సీతమ్మ జోలికి వెళ్ళి చచ్చిపోయావు. నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు చంపేశాయి. ఇంద్రియములు మనస్సు చంపేశాయి నిన్ను. అందుకే మరణించావు మహాపతివ్రత చేతిలో. నా ఎందు కనపడని ఏ అందం నీకు ఆమె ఎందు కనపడిందిరా చచ్చిపోవడానికి తప్ప అని అడిగింది. అంతే కదండి. మనస్సు యొక్క లౌల్యం అధికమైపోతే పాత్ర చూసి రుచి మారుతుందా? ఇంతకన్నా పవిత్రంగా మాట్లాడడం నా వల్ల సాధ్యం కాదు, ఇంతకన్నా దిగజారి మాట్లాడడం నాకు అలవాట్లేదు. 4 గిన్నెలు పెట్టి మెరుపులతో ఒక గిన్నెలో పాయసం పోసుకుని తాగినా అంతే.
ఇత్తడి పాత్రలో పోసి తాగినా అంతే, రాగి పాత్రలో పోసి తాగినా అంతే, గాజు పాత్రలో పోసి తాగినా అంతే. అది పాయసం. పాత్ర చూసి ఎందుకు భ్రమపడతావు? ఈ పాత్ర కన్నా ఈ పాత్ర బాగుందని ఎందుకు జన్మ పాడు చేసుకుంటావు? రావణ, అక్కడ పాడయ్యావు. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా? ఆమె పతివ్రత, కాలిపోయావు, అందుకు పడిపోయావు. ఇంద్రియములను తొక్కి పెడితే అది ప్రమాదం. ఇంద్రియములు తము చేయవలసిన పని చేస్తున్నా కూడా మనసు లొంగి ఉందనుకోండి, ఇంద్రియము చేయవలసిన పని తాను చేసినా తాను భ్రంశము కాడు, కర్మ బంధించదప్పుడు. దీనికి రామాయణంలోంచే మీకు నేను ఉదాహరణ చూపిస్తాను. హనుమ అన్వేషణ చేస్తున్నారు సీతమ్మ కోసం. తప్పిపోయింది ఎవరు? ఆడది. ఎక్కడ వెతకాలి? ఆడవాళ్ళ మధ్యలో వెతకాలి. అందుకు ఆయన వెతుకుతున్నారు సీతమ్మ కోసం. రావణాంతఃపురంలోకి వెళ్ళారు. చుట్టూ స్త్రీలు పడుకుని ఉన్నారు. రావణాసురుడితో రమించి వాళ్ళందరూ అలిసిపోయి నిద్రపోతున్నారు. మహర్షి అన్నారు, నచాకులీనా నచహీన రూప న దక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కూడా మర్యాద తెలియని వాళ్ళు కారు. కానీ అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలా ఘ్రజితాయిసా అన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని పూలదండలా పడుకుంటే ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వంశాలలోంచి వచ్చిన కాంతలు. దేవకాంతల నుంచి పితృదేవతా కాంతల వరకు ఉన్నారు. గంధర్వకాంతలు ఇంతమంది పడున్నారు అక్కడ. ఈమె సీతమ్మయా అని చూశారు. ఎవరిని అలా చూడకూడదో అలాంటి వాళ్ళని చూశారు. ఇంకింతకన్నా 10 మాటలు చెప్పను. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని నిద్రపోతూ ఉండగా ఇంతమందిని చూశారు. సీతమ్మ కాదు, బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక హనుమకు అనుమానం వచ్చింది. నిద్రపోతున్నప్పుడు తల్లిని కూడా చూడకూడదు, ఒక్క భార్యని తప్ప. ఉపనయనం అయిపోయింది అంటే తల్లి నిద్రపోతున్నా గదిలోకి వెళ్ళకూడదు, శాస్త్రం నిషేధించింది. ఒక్క భార్య నిద్రపోతుంటేనే పురుషుడు లోపలికి వెళ్ళాలి తప్ప అన్య స్త్రీ ఎవరు నిద్రపోతున్నా ఇక పురుషుడు ఆ గదిలోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళాను, పోనీ వెళ్ళి ఊరుకున్నానా? చూశాను, సీతమ్మేనా అని చూశాను. నాకు దోషం వచ్చిందా? నేను చెయ్యకూడని కర్మ చేశానుగా. ఇప్పుడు నేను ఏది చెయ్యకూడదో అది చేశానుగా. నిద్రపోతున్న స్త్రీలని చూశానుగా. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని చూశానుగా. నాకు తప్పు వస్తుందా? ఒంటి మీద బట్ట లేని వాళ్ళని ఎవరు హనుమంటలేదు, వాల్మీకి మహర్షి చెప్పారు. హనుమ చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్టలేదని. ఆయన అన్నారు, హనుమ, నేను చేసిన కర్మలో పాపం నాకు ఎప్పుడు వస్తుంది? వీళ్ళు ఇంత అందమైన వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వీళ్ళ ఒంటి మీద బట్ట లేదన్న విషయం నేను చూసినప్పుడు నా మనసు గ్రహించి ఉంటే నాకు పాపం వస్తుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాసవస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. నా మనసు, నేను ఆమె ముఖం వంక చూశాను, నా తల్లి సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరో, ఎందుకు పడుకున్నారో, ఎలా ఉన్నారో నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళు సీతమ్మ కాదు, నేను వెళ్ళిపోయాను అంతే. నాకెందుకు పాపం వస్తుంది? ఇప్పుడు చెప్పండి, మనసు వశమైపోయిన నాడు, మనసు చెలించనప్పుడు ఇంద్రియము తాను చేయవలసిన ధర్మం తను చేసేస్తే మాత్రం దోషమేమొస్తుంది? కన్నుకి చూడడం ధర్మం అండి, కన్ను చూస్తుంది. కానీ కన్ను చూసిందా అన్నది కాదు ప్రధానం, మనసు ఏం ఆలోచిస్తోందన్నది ప్రధానం అవుతుంది అప్పుడు కర్మలో. నేను ఇలా కూర్చుని ఆవిడ వంక అలా చూస్తున్నాను అనుకోండి, వీడు ప్రవచనం చేయడానికి వచ్చి అలా చూస్తున్నాడు ఏమిటి ఆవిడ్ని అనుకున్నారనుకోండి, నేను అలా చూడడం దోషంలా కనిపించవచ్చు. కానీ నేను అలా చూస్తున్నప్పుడు, ఓ నా తల్లి కామాక్షి పరదేవత ఎర్రటి బట్ట కట్టుకుంటుంది, మెడలో ముత్యాలహారం వేసుకుంటుంది, నా తల్లి ఇంత బొట్టు పెట్టుకుంటుంది, మా అమ్మ పద్మాసనం వేసుకుంటుంది. నేను రోజు మా అమ్మని అలా కైమోడ్చి నమస్కరిస్తాను. మా అమ్మ నేను రాగానే కంచి వెళ్ళలేదని మా అమ్మ బయలుదేరి వచ్చి నా ఎదురుగుండా కూర్చుని వింటున్నట్లు నటిస్తోంది. నా తల్లి అలా కూర్చుంది అని నేను లోపల భావన చేస్తూ చూస్తున్నాను అనుకోండి, ఏమైనా దోషం వచ్చిందా నాకు? ఇంద్రియంగా కన్ను చేయవలసింది చూస్తోంది. కానీ ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నాను? కామాక్షి పరదేవతని చూస్తున్నాను. మనసు వశపడిన నాడు ఇంద్రియము చేసినటువంటి కర్మ వలన పతనం అన్నది ఉండదు. మనసు వశపడని నాడు ఇంద్రియాన్ని బలవంతంగా తొక్కి పెడితే అదురు చూసి కాటు వేసి పడకూడదు. అందుకే సంస్కారము కర్మ వలన ఎవరికి అందాలంటే మనసుకు అందాలి. కర్మ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అది.
అందుకే ఒక ఆధునిక కవి ఒక గంభీరమైనటువంటి మాట అన్నాడు, గురుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. ఇన్ని మాటలు తలగొరిగితే ప్రయోజనం, పాపములకు నిలయమైన మనసు గొరగాలి. అంటే దాని ఉద్దేశ్యం మనస్సుని సంస్కరించాలి. అందుకే మనోహిహేతు సర్వే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఓ మాట అంటాడు, స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలంత మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం. ఓ తీర్థయాత్ర చేసావు దేనికోసం? మనసు నిర్మలం అవ్వడానికి. ఒక దేవాలయానికి వెళ్ళావు మనసు నిర్మలం అవ్వడానికి. ఒక ప్రవచనానికి వెళ్ళావు మనసు నిర్మలం అవ్వడానికి. నీ మనసుని నువ్వు పరిశీలించుకోవడం నీకు రావాలి. అదొక్కటి నీకు రాలేదు, ఎన్ని విని ఏం ప్రయోజనం? ఏమిటి దానివల్ల వచ్చే ప్రయోజనం? చేతిలో ఉన్నటువంటి శనగపప్పు ఎక్కువ అవుతుందని బండెడు ఊక తెచ్చి కలుపుకుంటే కడుపు నిండుతుంది, అవన్నీ ఊదుకునే తినాలి, ఆ 4 బద్దలే మిగులుతాయి. ఏది నిలబడాలో అది నిలబడనప్పుడు మనసు మీద ప్రభావం చూపించని ఎన్ని ఉత్తమ కర్మలు చేసినా కర్మకి ప్రయోజనం లేదని నేను అన్నాను. కానీ ప్రధాన ప్రయోజనము దేని కొరకు వచ్చింది అంటే కర్మ మనసుని సంస్కరించుట కొరకు ఉత్తమ కర్మ అన్న మాట వచ్చింది. మనసు సంస్కరించబడడం అన్నది ఒకసారి అలవాటు అయిపోయిందనుకోండి, ఆ మనసే అద్భుతమైన సాధనమైపోతుంది. అది చిట్ట చివరికి ఎక్కడికి తీసుకెడుతుంది అంటే, ఏ కర్మ మనసుని లొంగదీయడానికి మీరు మొదలుపెట్టారో ఇక ఆ కర్మ అసలు చెయ్యవలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. ఇది విచిత్రం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని నేను ప్రస్తావన చేస్తున్నా. చూడండి, సాధారణంగా ఓ కష్టం వచ్చిందనుకోండి ఏమంటాం? నా కర్మ అంటాం. ఏ జన్మలో చేసిన కర్మో అంటాం, ఇలా నుదురు కొట్టుకొని. నీకు కష్టం వచ్చినప్పుడు ఏ కర్మని స్మరించి ఏం చేశానో, ఇలా అనుభవిస్తున్నానని ఇలా కొట్టుకున్నావో, ఏ సుఖం వచ్చినప్పుడు ఏమో ఏ జన్మలో ఏం చేశానో భగవంతుడి దయ వల్ల ఈ జన్మలో గట్టెక్కేశాను, గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో ఇప్పుడు చూడగంటి విచటన్ కృష్ణార్భకుని నిర్భయున్నట్టు దేశోద దశమస్కంధంలో. ఏమో ఏ పుణ్యం చేశానో మొత్తానికి గట్టెక్కానండోయ్ అంటారు. కర్మ సుఖదుఖములకు కారణం. కర్మ చేస్తూ వెడుతూ ఉండాలి. అసలు కర్మ చెయ్యకుండా ఆగిపోతానండి అన్న మాట కుదరదు. ఏమండి కర్మ చేస్తే కదా పుణ్యమో పాపం, ఏ కర్మ చేయను, నేను కూర్చుంటాను అకర్మ, అసలు నేను ఏ కర్మ చేయను, గొడవ ఎక్కడుంది ఇంకా అని కూర్చోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలా ఉండకూడదు. ఎందుకని అంటారేమో, మీరు కర్మ చేయడం ఆపగలరేమో కానీ మనసుని ఎలా ఆపుతారు? అది చేసేస్తుంది. ఎందువల్ల అంటారేమో, నేను ఏమీ చేయనండి, ఏదైనా చేస్తే పుణ్యమో పాపమో వచ్చి తీరుతుంది, ఏమీ చేయకపోతే గొడవ ఎక్కడుంది, ఏమీ లేదు అని నేనేమీ చేయను, అలా కూర్చుంటాను అన్నాను అనుకోండి. అలాగనే కూర్చున్నాను అనుకోండి, ఎవడో ఒకడు నా ఎదురుగుండా కూర్చుని ఓ లడ్డూ తింటున్నాడు, వీడికి ఏ భయం లేదు, హాయిగా ఓ లడ్డూ తింటున్నాడు. ఏరా అంటే ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు అని తింటున్నాడు, ప్రసాదం నన్ను ఏం చేస్తుందన్నాడు, నేను ఇలా చేసినా బాగుండేదేమో ఏమిటో ఇలా కూర్చున్నాను అని మళ్ళీ మనల్ని మనం నిందించుకోవడం, మనసు దేని చుట్టూనో తిరుగుతూ ఉండడం. చేసేస్తున్నారా, చేయట్లేదా? కలియుగంలో అదృష్టం ఉంది మనసు నిగ్రహింపబడితే. కలియుగానికి లక్షణం ఏమిటో తెలుసా? నేను చెప్పట్లేదు, భాగవతంలో సాక్షాత్ వ్యాస భగవానుడు చెప్పింది. కలియుగానికి అదృష్టం ఏమి అంటే, ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి పని చేస్తానని త్రికరణ శుద్ధిగా అనుకున్నంత మాత్రం చేత చేసిన ఫలితాన్ని ఇస్తారు. నేను కాశీ వెళ్ళాలని త్రికరణ శుద్ధిగా వెంపర్లాడాను అనుకోండి, తిరుమల వెళ్ళాలని వెంపర్లాడాను అనుకోండి, నేను వెళ్ళకపోయినా వెళ్ళానని వేస్తారు. పాపకర్మ చేస్తేనే వేస్తారు. ఇప్పుడు పుణ్యం సంపాదించుకోవడం మనసు మీద ఆధారపడిందా లేదా? సంకల్పం చేయడం. అందుకే లోపలికి ఏవి వెడతాయో అవి సంకల్పాలు అవుతాయి. ఈ కర్మ చేసి 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 పుణ్యకర్మలు చెయ్యగా భగవానుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నేనున్నానని, నన్ను పొందాలని, నా యొక్క అనుగ్రహం కలగాలని నేను చెప్పినట్టు చేసుకుంటూ వెడుతున్నాడు కదూ. శ్రద్ధ యందు నలుగుడు ఉంటుంది. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్రద్ధ అంత తేలికగా ఏం ఉండదు. ఎందుకనంటే, నేను ఒక పుణ్యకర్మ చెయ్యాలనుకోండి, అందులో ఎంతో కష్టం ఉంటుంది.
అదంత తేలిగ్గా ఏముండదు. ఇప్పుడు ఈ 2 గంటలు ప్రవచనం చేశాను అనుకోండి, ఈ 2 గంటల ప్రవచనం ఎందుకు వచ్చింది ప్రవచనాలు, హాయిగా అందరిలా నేను ఏదో టీవీ పెట్టుకుని హాయిగా సంతోషంగా గడిపేసి ఏదో ఆనందంగా సుఖంగా పలహారం చేసి కూర్చుని పడుకుంటే పోయేదానికి ఈ ప్రవచనాలు ఏమిటి, ఈ ప్రయాణాలు ఏమిటి, ఈ తిరుగుడు ఏమిటి, ఎందుకు వచ్చింది అనుకున్నాను అనుకోండి. అనుకుంటే మానేయచ్చు. ఒరే 2 గంటల సేపు నువ్వు పుస్తకం పట్టుకోకుండా ప్రవచనం చేస్తే అది నీకు తపస్సు. నీ జన్మ ఉద్ధరణ పొందడానికి ఇంకింతకన్నా తపస్సు నువ్వేం చేస్తావు? నీ కోసం నువ్వు చేసుకో, ఇతరుల కోసం కాదురా. నువ్వు చెప్పిన మాటల వలన ఎవరినో ఉద్ధరించగలిగినంత శక్తివంతుడివి కావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చెప్పుకో ప్రవచనం. నువ్వు 2 గంటలు చెప్పాలంటే మనసు నిలబడాలా? 2 గంటలు చెప్పడానికి ముందు నువ్వు గ్రంథపఠనం చెయ్యాలా? ఒక మంచి సంకల్పం నెరవేరాలంటే ఆ మంచి సంకల్పం కోసం అంత తాపత్రయపడాలా? ఇదంతా నీకు తపస్సు అవుతుందా అవదా? నీ జన్మకి ఉద్ధరణ కారకమా కాదా? చెయ్యి ప్రవచనం. ఇప్పుడు లోపల ఏది సంకల్పం జరిగిందో ఆ సంకల్పం జరగడానికి శ్రద్ధ, అది మంచి పని అని భగవంతుడు చెప్పాడని నమ్మి చేసేటప్పుడు మీకు ఇక్కడే కనపడుతున్న సుఖాన్ని మీరు త్యాగం చెయ్యాలి. అది నలుగుడా కాదా? నా ఇంట్లో నేను హాయిగా కూర్చుని టీవీ చూస్తూ కూర్చోవచ్చు. వదిలేయాలి అంటే నేను కష్టపడి వదిలేసి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి 2 గంటలు మాట్లాడి నా డొక్కలు నిప్పెట్టి అలిసిపోయి నేను వెళ్ళి నాకు ఇచ్చిన విడిదిలో కూర్చోవాలంటే నాకు నమ్మకం ఉండాలి. నా జీవితాన్ని నన్ను ఉద్ధరిస్తుంది 2 గంటలు. ఎంత కష్టపడనివ్వండి, ఇది నాకు శ్రేయోదాయకం. ఇది నేను వదిలేసిన నాడు ఎవరికీ కష్టం కాదు, నేను పాడైపోతాను. కాబట్టి నేను చెప్పుకోవాలి, బ్రతికున్నన్నాళ్ళు భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ వాక్కు, దాన్ని సాధనంగా నా సొంత అభిప్రాయాలు చెప్పదు, శాస్త్రం చెప్పింది మాట్లాడాలి. ఇప్పుడు అందులో నలుగుడు ఉందా లేదా, కష్టపడ్డం ఉందా లేదా? ఆ నలుగుడికి తట్టుకోగలిగితేనే నువ్వు భగవంతుడు చెప్పిన విషయము ముందు నిలబడగలవు. కర్మ చేయడంలో నలుగుడు తట్టుకుంటేనే శ్రద్ధ అన్న మాట నిలబడుతుంది, లేకపోతే దాన్ని శ్రద్ధ అని పిలవరు. శ్రద్ధ యందు నలుగుడు ఉంటుంది. నలుగుడు త్యాగం చేసి నిలబడగలిగితే శ్రద్ధ. అలా చెయ్యగా 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 భగవంతుడు అంటాడు, పాపం నా కోసం ఇంత నలుగుడు పడుతున్నాడు, ఎన్నాళ్ళు నువ్వు ఇలా నేను ఇలా నా కోసం నలుగుడు, దా నిన్ను నాలో కలిపేసుకుంటాను. ఇప్పుడు ఏమయ్యాడు? 2గా బయలుదేరి ఒకటైపోతాడు. ఇదే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్యతిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి ముందు వేరుగా మొదలై చివరికి ఏమైపోతుందంటే నది సముద్రము, నది కదిలి 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 అనుష్ఠానం చేసి చేసి పుణ్యం చేసి 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 ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోకి వెళ్ళిపోయింది. సాగర సంగమం సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు నదిది లేదు, సముద్రంలో కలిసిపోయింది. అలా సముద్రం నదిని కలిపేసుకుంది. ఒరే నన్ను నమ్మి ఇంత నలుగుడు పడి నా కోసమని నేను చెప్పిన పనులు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు, ఇంకా నువ్వు నేను అని 2గా ఎందుకు, నిన్ను నాలో కలుపుకుంటున్నానంటాడు. ఆ కలుపుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే చిత్తశుద్ధినిస్తాడు. చిత్తశుద్ధి పాత్రత. నా దగ్గర పాయసం ఉన్నా కిలుం పట్టిన పాత్ర మీరు పట్టుకొస్తే పొయ్యను, అమ్మా పాయసం పాడైపోతుంది, అంత కిలు ఉంది అందులో పాయసం ఏమిటమ్మా, పాత్ర తోముకు రండి అంటాను. శుభ్రంగా పాత్ర తోమి పట్టుకొచ్చారండి, మీరు కొత్త మెరుపు తేలేదు, మెరుపుకి అడ్డొచ్చిన దాన్ని పోగొట్టుకున్నారు. పుణ్యకర్మల వలన అజ్ఞానం పోయింది. ఇప్పుడు ఆ పాత్ర పట్టుకొచ్చి పెడితే అందులో పాయసం పోశాను. అది జ్ఞానం. చిత్తశుద్ధి వలన పాత్రత కలిగితే పరమేశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే జ్ఞానము వలన జీవుడు బ్రహ్మము 2 కాదు 1 అన్న అద్వైతానుభూతి ఎందు అనుభవంగా ఓలలాడడమే మోక్షం. అది చచ్చిపోయాక ఎక్కడ వచ్చేది కాదు, ఇక్కడే ఆ జ్ఞానము కలగగానే అలా పొందినటువంటి వాణ్ణి ఇక్కడే అటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందాడు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి జ్ఞాని ఇక కర్మాచరణం చెయ్యడు, ఇక కర్మ ఉండదు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారా అండి అని అడగకూడదు, చెయ్యాలి అని నియమం ఏమి ఉండదు. కర్మతో మొదలుపెట్టి కర్మ ఆగిపోతుంది. అది మన నిర్ణయం కాదు, ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞాని అయిన నాడు. అందుకే కర్మకి అంత శక్తివంతం. నేను మీతో ఇవాళ ప్రధానంగా మనవి చేసినటువంటి విషయం, కర్మ ఎంత శక్తివంతమైనది. కర్మ చెయ్యకుండా మనిషి ఉండలేడు. పునర్జన్మకి కారణమైన కర్మే, సుఖదుఖములకు కారణమైన కర్మే, మనసుని వేగం తగ్గించిన కర్మే,
మనసుకి మంచి విషయాన్ని ఆలంబనంగా ఇచ్చినా కర్మే, మనసుకి సంస్కారం ఏర్పాటు చేసినా కర్మే, మనసుకి సత్సంకల్పములు పుట్టించినా కర్మే, మనసులో దుస్సంకల్పములు పుట్టినా కర్మే, అభివ్యక్తమై ఆచరణ జరిగినా కర్మే. అది ఇంద్రియములతో మనసుతో అనుసంధానమైనప్పుడు ఎలా నిగ్రహింపబడుతుందన్న దాన్ని ఆసక్తి అనురక్తి అన్న విషయాల మీద మీకు నేను ఇవాళ ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.